క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికి శుభములు. దేవుడు ఈరోజు మనల్ని సెప్టెంబర్ మాసము ఆఖరి ఆ యొక్క వారంలోకి తీసుకుని వచ్చి ఈ ఆఖరి ఆదివారం కూడా మనం ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహిస్తున్న కృపకై ఆయనకు మహిమను చెల్లించుకుందాము. మరి మనమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఈరోజు మనము బైబిల్ సండే అనే ఒక సండేని ఈ యొక్క చర్చిగా నిర్వహిస్తున్నాం. మరి మనకు గెస్ట్ స్పీకర్ కూడా సెకండ్ సర్వీస్లో వస్తున్నప్పటికీ బైబిల్ సండే ఏమిటి మరి, ఎందుకంటే ఈ చర్చ్ చేసేది బైబిల్ సండే అన్నప్పుడు దానికి మనము ఒక చిన్న ఈ లోకంలో ఎన్నో చేస్తున్నారు. ఈరోజు టీచర్స్ డే అని చేస్తారు, మొన్న సెప్టెంబరు 5వ తారీఖున. అలాంటివి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన చర్చిలో ఇద్దరు ఆ యొక్క ఫిజియోథెరపిస్టులు ఉన్నారు, 2-3 ఉన్నట్టున్నారు. మొన్న సెప్టెంబర్లో 19-18వ తారీఖున ఇంటర్నేషనల్ ఫిజియోథెరపిస్ట్ డే అని వచ్చింది. అలాగ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కనుక ఈరోజు టీచర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే అని చెప్పి ఫ్రెండ్షిప్ డే కదండి. ఫ్రెండ్షిప్ డేనే మీకు ఎక్కువగా బాగా, ఎందుకంటే చేతికి ఏదో కడతారు. సో ఇలాగున్న ప్రపంచంలో ఎన్ని ఉన్నా కానీ నిజ సంఘాలు ముఖ్యంగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి అటు ఇటు డైవర్ట్ కానీ మనలాంటి సంఘాలు ఏమీ చేయవు చర్చిలో. ఈరోజు కూడా ఈ చర్చ్ అన్నడు కూడా ఫాదర్స్ డే చేయలేదు, మదర్స్ డే చేయలేదు. ఫాదర్ని మనం ఎలాగున్నా గౌరవించాలి, మదర్కి ఎలాగున్నా లోపడాలి, అది బైబిల్ నేర్పిస్తుంది తప్ప ఈ లోకంలోని మదర్స్ డే, ఫాదర్స్ డే, తర్వాత ఫ్రెండ్షిప్ డే, ఆ డే, టీచర్స్ డే ఏమీ చేయనక్కర్లేదు. కానీ ఈ చర్చికి దేవుడు ఒక స్పిరిచువల్ గోల్ ఇచ్చాడు కనుక ఈ చర్చ్ మిషన్స్ సండే చేస్తుంది, మిషనరీల కొరకు ఒక సండే. అలాగనే ఇవాంజలికల్ సండే, ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తున్నారు, దాని కొరకు ఒక సండే చేస్తాం. అలాగనే మనము బైబిల్ సండే అని చేస్తున్నాం. ఈరోజు బైబిల్ సండే అంటే దీనికి మరి ఎక్కువగా మనము ఆ యొక్క తబిబ్బు లేకపోతే ఏంటి ఇది అనుకోవటానికి ఏం లేదు. బైబిల్ సండే అంటే బైబిల్ యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ యొక్క బైబిల్ని ఈ లోకంలో దేవుడు ఎలాగున ప్రజలకు ఇచ్చాడో ఈ బైబిల్ విషయమై మనము శ్రద్ధ కలిగి మన చర్చ్ బైబిల్ విషయంలో, ఈ లేఖన విషయంలో ఏం చేయాలో ఒక నూతనమైన ఆ యొక్క ఉజ్జీవాన్ని తెచ్చుకొని, లేకపోతే అలాగున బలపడి ఈ లోకానికి ఈ బైబిల్ని ఇవ్వటానికి చేసే సండేనే ఈరోజు బైబిల్ సండే. కనుక ఈరోజు ఈ బైబిల్ సండే విషయంలో నేను కొన్ని మాటలు చెప్తాను. ఈ బైబిల్ అనే ఈ యొక్క పుస్తకము ఎవరు రాశారు, దీన్ని కదా ఎవరు రాశారు ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యంలో మరి ఆ యొక్క పేతురు రాసిన ఆ యొక్క రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 21వ వచనము ఇలాగ చెప్తుంది. ఏలైనగా ప్రవచనం ఎప్పుడూ మనుష్యుని ఇచ్చని బట్టలు కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఎవరు రాశారు అంటే మరి దేవుడు రాశాడు. ఎట్లా రాశాడంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ లోకంలో మనుషులను ప్రేరేపించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుగురించే దానిపైన ఒకటి ఏమిటంటే 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోనండి. ఒకడు ఊహను బట్టి నవల్స్ రాశారు ఈరోజు, ఆ తర్వాత ఎన్నో స్టోరీస్ రాస్తారు, ఎన్నో బుక్కులు రాస్తారు, వాళ్ళ ఊహలో నుంచి వస్తాయి అవన్నీ. కానీ బైబిల్లో ఎక్కడ మానవ ఊహకి ఛాన్స్ లేదు. కనుక బైబిల్ మరి వాక్యం మీద గుర్తుపెట్టుకోవాలి. 1 పేతురు ఆ యొక్క 1వ అధ్యాయంలో ఈ 2 వచనాలు 21లో ఎట్టి పరిస్థితుల్లో మానవుడు తన ఊహను బట్టి చెప్పినట్టుగా కదా. ఈరోజు మన యొక్క దేశంలో ఎన్ని పురాణాలు ఉన్నాయి కదండి. శివపురాణం అని, కనుక విష్ణు పురాణం అని, గరుడ పురాణం అని, ఇవి కాకుండా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదము, ఆ తర్వాత భాగవతము, భారతము, రామాయణము, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటికి ఏటికి మరి దీనికి ఉన్న ప్రమాణం ఎందుకు లేకపోయిందంటే మనుష్యుల ఊహతోటి కదండి. బాహుబలి జరిగిందా, చూశారా బాహుబలి? నేను చూడలేదు ఇంతవరకు. అది ఒక ఊహ పెట్టి ఏం చేశారు, ఒక సినిమా కూడా తీశారు. అలా ఉన్న ప్రపంచంలో ఎన్నో ఫిక్షన్గా ఊహాపరితంగా ఎన్నో రాశారు. ఈ పుస్తకాలు, పురాణాలు కూడా బహుశా అంతకు మించి దాంట్లో ఆత్మ సంబంధమైన ప్రమాణాలు. కానీ ఇది కాదు అని చెప్తుంది. అన్నప్పుడు మనుషులు ప్రశ్నిస్తారు, ఎట్లా రాస్తారు, ఇది మనిషే కదా అంటే అవును మనిషే, కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపబడిన మనుషులే దీన్ని రాశారు. కనుక ఎప్పుడు కూడా మనుషుల యొక్క పుక్కి పురాణాలు, ఈ యొక్క ఆలోచనలో నుంచి కల్పిత కథలు. మీరు నవల్స్ చదివారా? నవల్స్ అన్ని ఎవరు రాస్తారండి? ఇక ఆ నవల్స్ చదవట్లేదని ఇప్పుడు సీరియల్ తీస్తున్నారు. అవి సీరియల్ చచ్చిపోయేవారు నడుస్తుంటాయి. ఎంత ధారావాహిక సీరియల్. అది రాసేది ఒకళ్ళు కనుక వాళ్ళొకళ్ళు రాస్తారు, కూర్చొని ఆలోచన చేసుకుంటూ రాస్తారు. ఈ బైబిల్లో
ఎక్కడ మానవుడి ఊహకు ఛాన్స్ లేదు, కల్పితానికి ఛాన్స్ లేదు. కనుక మొదటిది. రెండవది, ఈ బైబిల్ మరి ఎంతకాలం రాశారు, దానిలో ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. దీన్ని 40 ఆథర్స్. మొదట్లో మోషే కనిపిస్తాడు. ఆదికాండం నుంచి కొన్ని గ్రంథాలు రాసినప్పుడు మోషే, బైబిల్ మధ్యలో దావీదు కనిపిస్తాడు, కొన్ని ఎక్కువగా రాసినవి. మళ్ళీ చివరిలో పౌలు రాశాడు ఒక 14 పుస్తకాలు. సో వీళ్ళ యొక్క పేర్లు ఉన్నా కానీ వాళ్ళు తమ సొంతంగా రాసింది కాదు. కనుక 40 ఆథర్స్ ఈ బైబిల్ని రాశారు. 40 మంది చేత దేవుడు రాపిచ్చాడు. ఆ తర్వాత ఇది ఎంతకాలం రాయబడింది? 1600 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం 1500 ఇయర్స్, దాదాపుగా 1500. క్రీస్తుకు పూర్వం 1500 అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టక ముందు నుంచి వెనక్కి కనుక 1500 సంవత్సరాలు రాస్తూ ఉన్నారు, దేవుడు రాపిస్తున్నాడు. బుద్ధుడు ఈ లోకంలో ఆ యొక్క 500 BCలో ఉన్నాడు. అంటే ఆయన కంటే ముందే 1000 ఏళ్ల నుంచి ఇది రాయబడుతుంది మోషే కాలంలో. అలెగ్జాండర్ 350 BCలో ఉన్నాడు. ఆయన కాలంలో కూడా ఈ యొక్క బైబిల్ ఆ యొక్క ప్రవచన గ్రంథాల్లో ఆఖరుగా రాస్తున్నాడు. సో 1500 యేసుక్రీస్తుకు పూర్వము, తర్వాత యేసుక్రీస్తు తర్వాత 100 సంవత్సరాలు. భక్తులైన యోహాను రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రాసే వరకు ఫస్ట్ సెంచరీ అయిపోయింది. సో క్రీస్తుకు పూర్వం 15, ఇటు 100, 1600 సంవత్సరాల్లో ఇది దేవుడు రాసి ఆ యొక్క భక్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళు రాశారు. ఆ తర్వాత ఈ యొక్క బైబిల్ విషయం ఆలోచిస్తే, ఈ బైబిల్ అంతా ఏ భాషలో రాయబడింది? పాత నిబంధన అంతా హెబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో. గ్రీకులో న్యూ టెస్టిమెంట్ రాస్తే, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా హీబ్రూలో ఎందుకు రాశారు? హీబ్రూ దేవుని ప్రజల భాష, ఇశ్రాయేల్ యొక్క భాష కనుక వాళ్ళ భాషలోనే మొదట రాశారు. దేవుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు హీబ్రూ భాష వస్తుంది కనుక దేవుడు ఆత్మ ద్వారా ప్రేరేపించినప్పుడు ఆ భాషలో రాయగలుగుతారు కదా. ఇప్పుడు మీ ఇక్కడ కూర్చొని ఎవరినైనా మీరు ఇంగ్లీష్ రాని వాళ్ళని నేనేమని చెప్తే మీరు ఇంగ్లీష్లో రాయగలుగుతారా? ఏమి ఒక్క సెంటెన్స్ రాయలేరు. తెలుగులో చెప్తే రాస్తారు వచ్చిన కాడికైనా. అలాగనే దేవుడు హీబ్రూ భాషలో. కానీ కరెక్ట్గా యేసుప్రభు వచ్చే సమయానికి, దానికి ముందు ఆ యొక్క 3rd BCలో ప్రపంచాన్ని గ్రీకులు పరిపాలించడం మొదలుపెట్టారు. సో అప్పుడు గ్రీకు వరల్డ్ లాంగ్వేజ్. ఈరోజు వరల్డ్ లాంగ్వేజ్ ఏంటి? ఈరోజు ఇంగ్లీష్. కనుక అలాగున్న గ్రీక్ లాంగ్వేజ్లో. సో పాత నిబంధన అంతా హీబ్రూలో రాస్తే, కొత్త నిబంధన గ్రీక్లో రాశారు, కుయినో గ్రీక్ అని. అయితే పాత నిబంధనలు ఏం చేశారంటే 3rd సెంచరీలో తోలమీ అని చెప్పి ఒక ఈజిప్ట్ రూలరు ఈ పాత నిబంధనని మొత్తం ట్రాన్స్లేట్ చేయించాడు. ఎంతమందిని పెట్టి అంటే ఆ యొక్క ఇశ్రాయేల్లోని పండితులను 72 మందిని పెట్టి, మీరు దీన్ని హీబ్రూలో నుంచి గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయండి, ఆ యొక్క దైవ గ్రంథం మాకు అర్థం కావట్లేదు అని ఈజిప్ట్లో ఉండే ఒక మహారాజు, తోలమీ అనే రాజు, తోలె ఆయన ట్రాన్స్లేట్ చేపించినప్పుడు దాన్ని 72 మందితో చేపిస్తే దీనికి సెప్టువజెంట్ అనే మాట వచ్చింది. పాత నిబంధన ట్రాన్స్లేషన్ అంటే సెప్టువజెంట్ అంటే వాళ్ళ భాషలో 70 అని కనుక అలాగున మనం కూడా దశమ అంటే 10 కనుక, అలాగున సప్తమి అంటే 7 కనుక కదా. మనం ఈ తెలుగు భాషలో నుంచి అలాగున వాళ్ళ భాషలో సెప్టువజెంట్ అంటే 70 మంది ట్రాన్స్లేట్ చేశారు. 72 మంది ట్రాన్స్లేట్ చేస్తే పాత నిబంధనను ఆ యొక్క హీబ్రూలో నుంచి గ్రీక్లోకి చేశారు. ఇక ప్రపంచం అంతా కూడా గ్రీకులో అవైలబుల్ కావడానికి ఉంది అప్పుడు, ఆనాటి కాలంలో. కానీ ఇక గ్రీకులో ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆ గ్రీకులో ఉన్నప్పుడు బైబిల్ ఇటు వీళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? ఆ యొక్క యేసుక్రీస్తు నమ్మిన శిష్యుల దగ్గర ఉంది. యేసును నమ్మని యూదుల దగ్గర తోరా లేకుంటే తనాక్ అనేది ఉండిపోయింది, ఓల్డ్ టెస్టిమెంట్. వాళ్ళు నమ్మలేదు యేసుప్రభుని కొద్దిమంది శిష్యులు నమ్మారు. వాళ్ళ దగ్గర ఈ యొక్క పాత నిబంధన ఉంది. ఆ తర్వాత కొత్త నిబంధన ఉంది. కొత్త నిబంధన ఇశ్రాయేల్కి అక్కర్లేదు, ఈరోజు వరకు అక్కర్లేదు. ఈరోజు ఇశ్రాయేల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు కదా, లేచి యుద్ధాలు చేస్తున్నాడు కదా, ఆయనకు కూడా న్యూ టెస్టిమెంట్తో పని లేదు. ఆయన యూదుడి యొక్క ఈరోజు ఇజ్రాయెల్కి ప్రెసిడెంట్ కనుక వాళ్ళు పాత నిబంధన పెట్టుకుంటే, కానీ ఈ యొక్క యేసుప్రభుని నమ్మిన వాళ్ళు పాత కొత్త నిబంధన పెట్టుకొని వాళ్ళు చక్కగా సంఘాన్ని నడిపిస్తూ పాత నిబంధనలు అంతా యేసుక్రీస్తున్నాడు కనుక కొత్త నిబంధన పాత నిబంధన లేకుండా లేదు అని చెప్పి. మన చర్చ్ పేరు మీరు అడగండి, ఎవరు న్యూ టెస్టిమెంట్ అంటే దిక్కుమాలిన దరిద్రులు ఎగతాళి చేస్తారు చాలామంది. ఏమైతుంది, మీది న్యూ టెస్టిమెంటా, ఓల్డ్ టెస్టిమెంట్ లేదా అని ఏదో పెద్ద తెలిసినట్టు బొందాయి. ఆదికాండం 1వ అధ్యాయం తెలియదు ఎంతమంది పాస్టర్లకు. ఆదికాండం 1వ అధ్యాయంలో నేను చూశాను పాస్టర్లు దిక్కుమాలిన వాళ్ళు సృష్టి 7 రోజుల్లో చేశారంటారు. ఎంత దరిద్రులు అంటే సృష్టి 7 రోజుల్లో చేయలేదు, 6 రోజుల్లో చేసి 7వ దినం విశ్రాంతి. అది తెలియని దిక్కుమాలిన పాస్టర్లు ఎంతోమంది, రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లకు ఓల్డ్ టెస్టిమెంట్ గురించి తెలియదు. కానీ చర్చ్ న్యూ టెస్టిమెంట్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఫౌండేషన్ మీద న్యూ టెస్టిమెంట్ కనుక యూదులు తనాక్ అనే దాంతో ఆగిపోయారు. తనాక్ అంటే థోరా అని, ఆ తర్వాత తనాక్ అంటే ఇక నెఫీము, తర్వాత కెవిత్ అని 3 భాగాలు వాళ్ళకు ఉండేది.
వాళ్ళు దాంతో ఆగిపోయారు. కొత్త నిబంధన మాత్రము దాని మీద కడుతూ ముందుకు తీసుకెళ్తుంటే దేవుడు చెప్తున్నాడు, న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అని అంటే దిక్కుమాలిన వాళ్ళారా దానికి కనెక్షన్ చేసుకోవాలి. మన చర్చ్ పేరు ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్ట్మెంట్, కింద బ్రాకెట్లో ట్యాగ్ ఆన్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ తనాక్. ఓల్డ్ టెస్ట్మెంట్ మీదనే ఉంది. ఏ ఇల్లైనా పునాది లేకుండా కట్టారా? ఏమవుతుంది పునాది లేకుండా కడితే? పునాదులునే కూలుతాయి, పునాది లేకపోతే ఫౌండేషన్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఫౌండేషన్. సో ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫౌండేషన్గా తీసుకొని కన్యక గర్భవతి అయి కుమారుడు కన్ను యెషయా 7:14 ఎక్కడుంది? అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. అది తీసుకోకపోతే యేసు ఎట్లా పుట్టాడని తెలుస్తుంది నీకు? ఖచ్చితంగా తెలియదు. ఆయన పొందిన దెబ్బలు గాలి చేత మీకు స్వస్థత కలుగుతుంది యెషయా 53 చెప్తే ఓల్డ్ టెస్ట్మెంట్ లేకపోతే న్యూ టెస్ట్మెంట్ ఏమర్థమవుతుంది? ప్రభు ఎట్లా స్వస్థపరుచు? సో ప్రతిదీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ మీద న్యూ టెస్ట్మెంట్ దేవుడు కట్టాడు. అయితే ఇలా ఆగున యూదులు క్రైస్తవులు డివైడ్ అయిపోయారు. యూదుల దగ్గర పాత నిబంధన ఉండిపోయింది, కొత్త నిబంధన పాత నిబంధన రెండు క్రైస్తవుల దగ్గర ఉన్నాయి. కనుక దీన్ని ఈరోజు ప్రపంచానికి అందిస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఈరోజు మనం ఈ యొక్క ఫస్ట్ సెంచరీలో యేసు ప్రభు శిష్యుల దగ్గర వాక్యం ఉంది. వాళ్ళు రాశారు, శిష్యులు మత్తయి, మార్కు, లూకా రాశారు. పాత నిబంధన ఆనాడు ప్రవక్తలు యెషయా, ఇర్మియా, హెజ్కేల్, దానియేలు, హబక్కూకు, జెఫన్యా, జకర్యా, హగ్గై కదా, వాళ్ళందరూ రాసినవి కూడా ఉన్నాయి. అవి పెట్టుకొని ఏం చేశారంటే వాళ్ళు ముందుకెళ్తుండే ఫస్ట్ సెంచరీలో దేవుని వాక్యము ఓల్డ్ న్యూ టెస్ట్మెంట్ వీళ్ళ దగ్గర ఉంది. సెకండ్ సెంచరీలో ఈ యొక్క బైబిల్ అనేది దీంట్లో థర్డ్ సెంచరీలో ఉంది. థర్డ్ సెంచరీ తర్వాత ఒక పెద్ద నాశనం జరిగిపోయింది. అదేంటంటే చర్చ్ ఇక న్యూ టెస్ట్మెంట్ యేసు ప్రభు శిష్యుల చేతిలో ఉండే చర్చు, వాళ్ళు నడిపించే చర్చు, అది తర్వాత రోమన్ క్యాథలిక్ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత క్యాథలిక్ రోమన్స్. సో రోమన్స్ ఏం చేశారంటే దీన్ని థర్డ్ సెంచరీలో వాళ్ళ వశం చేసుకొని 300 AD నుంచి 300 AD నుంచి 1300 AD వరకు ఇది ఎవ్వరికి దొరకకుండా చేశారు. ఎవ్వరికి. అది 1000 ఏళ్ల చీకటి కాలం సంఘానికి. 300 నుంచి 1300 వరకు 1000 ఏళ్ల చీకటి కాలంలో ఈ యొక్క బైబిల్ ఎవ్వడికి దొరకకుండా చేసేసారు. వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. ఈరోజు మన భారతదేశంలో ఈ వేదాలన్నీ కూడా, శ్లోకాలన్నీ కూడా, ఈ యొక్క రామాయణం ఇవన్నీ దేంట్లో ఉండేవి? అవి దేంట్లో ఉండేవి? సాంస్క్రిట్లో ఉండేవి. కనుక సాంస్క్రిట్ అంటే బ్రాహ్మణులు తప్ప ఎవ్వడికి తెలియదు ఇక్కడ ఏమి శ్లోకం చదువుతున్నాడో కదా, ఏమి భావం చెప్తున్నాడో అసలు చదివే లేదు మనకు. మామూలు చదవనిచ్చేవాళ్ళు కాదు బ్రాహ్మణులు. ఎవడైనా చదువుకోవడానికి పోతే చెవులో సీసం పోసేవాళ్ళు. కనుక అలాగనే అంబేద్కర్, పూలే వీళ్ళంతా ఎదిరించి చదువుకున్నారు కాస్త. అయితే అలాగున్న ఇక్కడ ఎట్లుండిందో అక్కడ 300 థర్డ్ సెంచరీ నుంచి 13th సెంచరీ 1300 ఏళ్ల వరకు, ఇప్పుడు మనం 2000లో ఉన్నాం, 1300 ఏళ్ల వరకు సంఘం చీకటిలోకి వెళ్ళిపోయింది. ఆ చీకటిలో ఆ యొక్క బైబిల్ ఏదైతే పాత కొత్త నిబంధన ఆ యొక్క రోమన్ క్యాథలిక్స్ దగ్గర చర్చలో ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని ఎవ్వరికి తెలియదు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా కదా మరియమ్మని దేవత చేసి ఆమెను పూజింపజేశారు. అపోస్తులను సెయింట్స్ అని చెప్పి సెయింట్ల పూజ మొదలుపెట్టారు. ఆ తర్వాత చర్చిలో దేవుని యొక్క ఆలయంలో, జీవంగల దేవాలయంలో వాళ్ళు కొబ్బరికాయలు కొట్టడము, క్యాండిల్ పెట్టడము, అగరబత్తిలు వెలిగించడము, వెనక పెద్ద పెద్ద బొమ్మలు పెట్టడము, ఇంకా వీలైతే గుండు గీక్కోమనడము, ఇవన్నీ కూడా ఆ 1000 ఏళ్ల చీకటి కాలంలో ఉండి అది అలాగున శృతి మించిపోయి 1000 ఏళ్ళు వాళ్ళ చేతి కింద ఉండిపోయింది. ఎవ్వడికి బైబిల్ లేదు, ఏముందో తెలియదు, వాళ్ళు చెప్పింది అయినాలి. ఈరోజు నేనేమని చెప్తుంటే దీంట్లో ఉందా లేదా నీ దగ్గర బైబిల్ ఉంది చూసుకోవచ్చు. ఆ రోజు అట్లా లేదు. ఆ 1000 ఏళ్ల చీకటి కాలంలో ఆ దుర్మార్గమైన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఈరోజు వరకు తగలబడింది కనుక, పూజలు చేస్తారు కనుక, ఆ యొక్క చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే చివరికి రాజ్యాధికారాన్ని సంపాదించేశారు. ఇక ఎవడైనా సరే మతము, రాజ్యము మతం కింద ఉండాలని తీసుకొచ్చేశారు. ఎవ్రీ కింగ్ వాడు పోప్కి, ఆ యొక్క మతాధికారి అయిన క్రైస్తవ ఆ యొక్క హెడ్కి లోబడాలని చెప్పి పోప్ యొక్క బూట్లు రాజులు నోటితో నాకాలి, లేకపోతే తొడవాలి. అంత సుప్రీం పవర్లోకి వెళ్ళిపోయింది క్యాథలిక్ చర్చ్. ఎవడైనా వాళ్ళ మాట వినాలంతే. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక చీకటి, అది వెలుగులాగా అనిపిస్తుంది కానీ చర్చిని అలాగున చేసి పెట్టేశారు. కనుక వాళ్ళు ఆస్తులు, రాజ్యాలు అన్నీ వాళ్ళ కిందనే. రాజును నియమించాలంటే ఈరోజు మన దేశంలో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మనం ఏం చేస్తాం? ఎలక్షన్స్ కదా. ఈరోజు డెమోక్రసీ. లేకపోతే రాజులైతే కాదు, ప్రతి రాజును వాళ్ళు నియమిస్తారు దేశాల మీద. ఆ పవర్కి వెళ్ళిపోయినప్పుడు క్యాథలిక్ చర్చ్ 1000 ఏళ్ళు చీకట్లో వాళ్ళ అతి దుర్మార్గత స్థితి మించిపోయి ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? ఎవడైనా పాపం చేస్తే వాడు పాపం చేసినందుకు పాప పరిహారార్థ పత్రాలు కొనుక్కోవాలి.
అంటే నువ్వు అబద్ధం ఆడావా 50 రూపీస్, నువ్వు వ్యభిచారం చేసావా 1000 రూపాయలు, నువ్వు దొంగతనం చేసావా 5000 అని చెప్పి చర్చిలో డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. బైబిల్ అంటుంది, ఒక పాపి తను పశ్చాత్తాపడితే దేవుడు రక్షిస్తాడు కదా, మారు మనసు పొందితే రక్షిస్తాడు కదా, విశ్వాసం ద్వారా ఇది అంత లేదుగా. అప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రపంచంలో విస్తరించినప్పుడు ఒక జర్మను ఆయన మార్టిన్ లూథరు వ్యతిరేకించాడు, ప్రొటెస్ట్ చేశాడు. కనుక ఆ రోజు నుంచి ఇక యుద్ధము వేరేళ్లతో కాదు, సంఘములో యుద్ధము ప్రారంభమైంది. ఒక వర్గానికి వాళ్ళకు బయట వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. మార్టిన్ లూథర్ ఒక ఫాదర్, ఆయన కూడా ఒక ప్రీచర్. కనుక ఆయన అంటున్నాడు, ఇక్కడ ఉన్నదేంటి, మనం లోకానికి బోధిస్తున్నదేంటి, దీంట్లో ఉన్నదేంటి, మనం ఎంత దొంగలం కదా, మనము ఎంత పాపం కదా, దేవుడి వాక్యం లేదు కదా. విశ్వాసం బట్టే నీతి, అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచాను దేవుడు. ఇవంతా బైబిల్ ఏమో విశ్వాసం గురించి మాట్లాడుతుంది, మీరేమో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. దుర్మార్గులారా, ఇది తప్పు అని చెప్పి వ్యతిరేకించి ఆయన కొన్ని రాసిన తర్వాత అప్పుడు పోపును వ్యతిరేకించినప్పుడు ఆయనను చంపాలనుకున్నారు. ఆయన పారిపోయాడు. ఆ తర్వాత జర్మనీ నుంచి ఆయన అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత చర్చిలో మళ్ళీ వెలుగు ప్రారంభమైంది. 13, 14, 15 సంవత్సరాల తర్వాత 15వ శతాబ్దంలో ఈ యొక్క టిండేల్ అని ఆయన దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఆయన ఈ యొక్క గ్రీకులో నుంచి, ఆయన లాటిన్లో నుంచి ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే, ఆయనను ట్రాన్స్లేట్ చేసినందుకు ఆయనను తన ఇంటిలోనే పెట్టి కాల్ చేశారండి. అప్పటికి ఆయన ట్రాన్స్లేట్ చేసి ఆయన చేసిన ప్రతులన్నీ కూడా అగ్నిలో కాల్ చేసేసారు. ఆయన కాలిపోయాడు, టిండేలని ఆయన కాలిపోయిన తర్వాత. కానీ ఆయన అప్పటికి జ్ఞానంతో ఆయన ట్రాన్స్లేట్ చేసినవన్నీ కూడా జర్మనీ అక్కడిక్కడ ఇంగ్లాండ్ తిరుగుతూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేసినాక, అవి దొరికినాక అప్పుడు ప్రపంచంలో ఆ యొక్క చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కింగ్ జేమ్స్ అని ఆయన మళ్ళీ ఇంగ్లీష్లో ఒక బైబిల్ తయారు చేపిస్తే, అప్పటి నుంచి ప్రపంచంలో ప్రతి మానవుడికి వచ్చి ఆ రోమన్ క్యాథలిక్ అనే క్రూర ముగ్రము ఈ రోజు వరకు ఉంది, తగలబడింది అది లోకంలో. కనుక విగ్రహారాధన చేస్తూ ఆ యొక్క ఆచారాలను తీసుకొని వచ్చి ఆ రోమన్ క్యాథలిక్ చర్చ్ అప్పుడు రోమ్ అనే ఆ యొక్క ప్రాంతంలో ఉంది కనుక రోమన్లు అనేక దేవతలను పూజించేవాళ్ళు. వాటికి అన్నిటికీ కూడా రిప్రజెంటేటివ్గా చర్చిలో ఏదో ఒకటి తీసుకొచ్చి చర్చిని సర్వనాశనం చేసేసిన తర్వాత ఆ 1000 ఏళ్ల తర్వాత ప్రొటెస్ట్ చేశారు కనుక ఈరోజు మనల్ని అందరినీ ప్రొటెస్టెంట్స్ అంటున్నారు. క్రిస్టియన్సే దాన్ని ప్రొటెస్ట్ చేశారు కనుక, దాన్ని వ్యతిరేకించారు కనుక అలాగున్న ప్రొటెస్టెంట్ చర్చ్ మరి సంఘంలో అందరి దగ్గర బైబిల్ ఉండాలని ఈ యొక్క బైబిల్ని తర్వాత ప్రింట్ చేశారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ ప్రింట్ అయిన బుక్, గట్టిగా చెప్పలు కొడదామా, గుటెన్బర్గ్ ఫస్ట్ దీన్ని ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాక బైబిలే ప్రింట్ చేశారు. కనుక ఈరోజు ప్రింటింగ్ మిషన్ వచ్చేసి మనం DTV వచ్చేసి అంత చక్కగా ఈరోజు ఫ్లెక్సీలు కూడా కొడుతున్నాం కదా ప్రింటింగ్. కానీ ఒకనాడు దీన్ని ఫస్ట్ ప్రింటింగ్ గుటెన్బర్గ్లో ఈ బైబిల్ని ప్రింట్ చేశారు. కనుక ఆ రోజు నుంచి ప్రపంచంలో ఇది విస్తరిస్తూ ప్రతి జాతికి, ప్రతి మానవుడికి, ప్రతి నరుడికి, ప్రతి భాషకు, ప్రతి ఒక్క ఆ యొక్క కులానికి, ప్రతి ఒక్క కల్చర్కి, సంస్కృతిలోకి ఈ బైబిల్ వేగంగా దూసుకొని పోతుంది. కానీ ఆ రోమన్ క్యాథలిక్స్తోని మరి పోరాడిన ప్రొటెస్టెంట్స్ యొక్క గాథ భూమి మీద అతి ధీరమైన గాథ. అందరికంటే ఒక ఆయన అంటే ప్రపంచంలో అన్ని యుద్ధాల్లో చచ్చిపోయిన వాళ్ళకంటే క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి మధ్యలో చచ్చిన వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారంట. ఒక ఆమె యేసుక్రీస్తుని నమ్మింది, ప్రొటెస్టెంట్ అవునంటే ఆమె నిండు గర్భవతి అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టు, నువ్వు క్యాథలిక్గా ఉండాలి, ప్రొటెస్టెంట్గా ఉండకూడదు అని చెప్పి ఆమెను తీసుకెళ్తే ఆమె ఎంతకు కూడా అంటే అప్పుడు ఆమె నిండు చూలాలు 9 నెలలు ఆమెకు. ఇంకా ఆమెను తీసుకెళ్ళి ఒక కట్టెకు కట్టేసేసి తాడు కట్టి పైకి లాగుతూ ఉన్నారు. ఆమెను కట్టేసి ఇట్లా 2 కాళ్ళు అటు ఇటు కట్టేసి కాళ్ళు చేతులు భుజం దగ్గర కట్టి ఇట్లా లేపారు. ఇట్లా మనిషిని ఇలాగ లేపారు. లేపినప్పుడు ఆమె కడుపు కింద ఉంది. మనిషిని ఇట్లా బోర్ల ఎక్కడ పెట్టి తాళ్లతో పైకి లేపారు. లేపిన తర్వాత చెప్పను వదిలిపెడతాను. ఆమె కడుపులోకి పొడిచి బిడ్డ కింద పడేటట్టు ఇచ్చేసి, నిండు చులాల యొక్క బిడ్డ కడుపులో అలాగున్న పసిబిడ్డ కింద పడి ఆమె చచ్చిపోయినారు. అలాంటి క్రూరమైన భూమి మీద రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోంచి చర్చ్ వెళ్ళిపోయింది కనుక, ఇదిగో ఈ యొక్క వాక్యములో ఉన్నది వాళ్ళు చెప్పరు కనుక. అంత దుర్మార్గమైన ఆ యొక్క సంఘాన్ని దేవుడు కూడా ఆ తర్వాత ఈ యొక్క వెలుగులోకి తీసుకొచ్చినాక 15th century 16th century నుంచి మళ్ళీ చర్చ్ డెవలప్ అయ్యి 18th centuryకి ప్రపంచం ఇవాంజలిజం మొత్తము స్వార్థీకరణ చేశారు కనుక
ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు కానీ ఆ యొక్క అమెరికన్స్ కానీ బైబిల్ వచ్చినాక చేస్తుంటే మనకు ఈ యొక్క బైబిల్ ఇలాగ వచ్చింది కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇవి బైబిల్ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మారణ హోమం తర్వాత ఎంతమంది బలిదానమై, ఎంతమంది ప్రాణాలు పెట్టి, ఎంతమంది వాళ్ళ దగ్గర బైబిల్ దొరికిందంటే చంపేసేసేవాళ్ళు రోమన్ క్యాథలిక్స్. ఎందుకంటే అది మీ దగ్గర ఉండకూడదు అని, అంటే ఆ యొక్క క్లెర్జీ లైటీ అని చెప్పి, అంటే సామాన్యులు, ఆ తర్వాత పూజారులు కనుక అలాగున్న ఈరోజు వరకు కూడా మన హిందూ దేవాలయాల్లో ఒక మామూలు వ్యక్తి గర్భగుడిలో కాలు పెడితే ఏం చేస్తారండి? చంపేస్తారండి కదా. ఓన్లీ బ్రాహ్మణులే వెళ్ళాలి, బ్రాహ్మణులే పూజ చేయాలి, బ్రాహ్మణులే అర్చన, బ్రాహ్మణులే దీపం, బ్రాహ్మణులే శటగోపం, బ్రాహ్మణులే అన్నీ చేయాలి కదా. అట్లా ఈ రోమన్ క్యాథలిక్స్ అలాగున చర్చిని బందీ చేస్తే దేవుడు ఆయన రిఫార్మేషన్ తీసుకొచ్చి ప్రపంచమంతా యొక్క ఇస్తే మన తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చిందో రాసి పెట్టుకోండి. 1818లో వచ్చింది. 1818లో దేవుడు ఇచ్చేసాడు మనకు బైబిల్ని ఇచ్చాడు కనుక 1818లో ఇండియాలో బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం, తెలుగులో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేశారు. కొంతకాలానికి కంప్లీట్ అయింది కనుక ఇప్పటి నుంచి ఈ బైబిల్ మన చేతికి వచ్చి 206 సంవత్సరాలు అవుతుంది. 2004 కదా, 2024 కనుక మీరు వెనక్కేసుకోండి. 1818 కనుక అప్పటికి ఇండియాకు స్వాతంత్రం రాలేదు, అప్పటికి సిపాయి తిరుగుబాటు జరగలేదు, ఎన్నో జరగలేదు. మీకు హిస్టరీ తెలుసు కనుక భారతదేశంలో కనీసము స్వాతంత్ర యుద్ధం యొక్క పోరాటం యొక్క ప్రారంభం కూడా ఉండొచ్చు 1818లో. తర్వాత 1947 తర్వాత మనకు స్వాతంత్రం రాకముందు ఈ బైబిల్ తెలుగు వాళ్లకు 1818లోనే దేవుడిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ విషయం నేను చాలా తక్కువ చెప్పాను. మీరు ఒకరోజు రండి ఎప్పుడన్నా ఈ సంవత్సరంలో బైబిల్ కాన్ఫరెన్స్ అని పెట్టి దీంట్లో దినమంతా కూడా నేను బైబిల్ విషయమై ఈ యొక్క టీవీ మీద పిక్చర్ చేసి బ్రహ్మాండమైన బైబిల్ విషయం చాలా షార్ట్గా బ్రీఫ్గా చెప్పాను నేను. దీంట్లో ఒక్కొక్క దగ్గర ఆగి వెళ్తే బైబిల్లో ఎన్ని సత్యాలు బయటపడతాయి. ఆనాడు రాజులు, ఆనాడు తర్వాత ఈ యొక్క పాత నిబంధనని కానీ దీన్నంతా కూడా నాశనం చేసేసారు రాజ్యాల్లో కూడా అండి. అప్పుడు కుమరన్ గుహల్లో దొరికినవి, ఆ తర్వాత డెడ్ స్క్రోల్ మృత సముద్రంలో అడుగులో దొరికినవి కనుక దాన్ని బయటికి తీసి దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు కనుక ఆయన మాట. ఈ యొక్క బైబిలు ఈరోజు ప్రపంచంలో దీనికి సాటి ఎవ్వేదీ లేదు. అందుగురించి ఈరోజు బైబిల్ సండే చేస్తున్నాము. దీనికి సాటి ఏ పుస్తకం ఈరోజు లేదు. మహాభారతం ఈరోజు 600 భాషల్లో ఉంది. ఇది ఎన్ని భాషల్లో ఉంది తెలుసా? 3600. రాయండి ఒకసారి, మళ్ళీ రాయండి. మీరు అడిగితే చెప్పట్లేదు నాకు కానీ. 3658. వెరీ గుడ్ అండి. అది మీరు అనుకోండి, ఏటీఎం నెంబర్ లాగా పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, పిన్ నెంబర్ లాగా పెట్టుకోండి. 3658 3658 భాషల్లో ఉంది. అటు ఖురాన్ కానీ, ఆ జిందావిస్తాని పార్సీ వాళ్ళు చదివేది కానీ, ఈ యొక్క మరి పంజాబ్ వాళ్ళు ఎవరాలు సిక్కు మతస్థులు గురుగ్రంథ్ అని కానీ, దీనికి దరిదాపుల్లో ఏది లేదండి. ప్రపంచంలో 3658 లాంగ్వేజెస్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో ఉన్న అతి గొప్ప విశిష్టత ఎన్నోసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా ఒక పుస్తకం రాయబడాలంటే దానికి ఏం కావాలి? ఆ యొక్క అక్షరాలు కావాలి. అక్షరాలు ఉంటేనే రాస్తారు. సో ప్రతి భాషకు 2 ఉంటాయి, స్లాంగ్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది. స్లాంగ్ అంటే పలుకు, స్క్రిప్ట్ అంటే అక్షరము. స్లాంగ్ అంటే పలుకు, స్క్రిప్ట్. సో కనుక ప్రతి భాష మాట్లాడితే దాన్ని రాయాలంటే అక్షరాలు ఉండాలి. ఈ బైబిల్కి ఎంత విశిష్టత అంటే ఈరోజు కొన్ని భాషలకు వాటికి అక్షరాలే లేవు, దాంట్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. ఈ దెబ్బకు దిమ్మ తిరిగి రామోజీరావు ఈ బైబిల్ గురించి ఆర్టికల్ కంటెంట్ చేశాడు. చాలా ఒక దాదాపు జడ్చర్ల యూత్ రేట్ 2016లో కదా, నేను అంతకుముందు చదివాను, 2015లోనే ఎప్పుడు చదివాను. రామోజీరావు బైబిల్ మీద ఆదివారం ఒక ఆర్టికల్ రాపిచ్చాడు ఆయన. అసలు ఏంటి పుస్తకం ఇది? అసలు ఏ భాషల్లో అయితే ఈరోజు బైబిల్ ఉందో వాళ్ళకి అక్షరాలు లేవు. మరి ఎట్లా రాస్తారు? ఇది మన కల్పితమా? ఇది అబద్ధమా? ఇది మోసమా? ఇది మనల్ని ఆ యొక్క బ్లఫ్ చేయడమా? కాదండి. మనకు సమీపంలో ఉన్న ఒక భాష, లంబాడి భాష, వాళ్ళకి అక్షరాలు లేవు కనుక వాళ్లకు బైబిల్లో ఎట్లా అంటే తెలుగు వాటలు తీసుకొని వాళ్ళ భాషలో రాస్తారు. సో కనుక తెలుగు అక్షరాలు కనిపిస్తుంది అక్కడ, కానీ పలుకు మాత్రం ఉంటుంది. ఇప్పుడు మనము SMS ఇంగ్లీష్లో పెడతారు కదా, ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి పెడతారు. మన వరకు తెలుగులో లేదు, ఇప్పటికీ చాలామంది పెడతారు. నేను వచ్చాను, NENU, నేను వచ్చాను అంటారు. నేను చచ్చాను, అది చదవలేక. నేను చచ్చిపోతే ఎవరైనా పెడితే తెలుగులో నాయన ఎందుకు రాయన, కనీసం వాయిస్ మెసేజ్ పెడితే అయిపోతుంది. కనుక దాంట్లో ఇక ఆ యొక్క ఇంగ్లీషులో తెలుగు రాస్తారు. దేవా, నన్ను సగం సిలివేసినట్టు అవుతుంది కానీ చదవలేక కానీ అంత, కానీ రాస్తున్నారా లేదా? అట్లనే లంబాడి భాషలోకి తెలుగు మాటలు ఇచ్చేసి రాశారు. మన దగ్గర కూడా ఉన్నాయి, నవ్వాకారు అంటే న్యూ టెస్టిమెంట్. కనుక అలాగున్న ప్రపంచంలో ఈ బైబిల్ అందరికీ కూడా దేవుడిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడి యొక్క వాక్యమే ఈ లోకములో ఆ మనిషికి
ఆ యొక్క జీవము కనుక ఈ వాక్యము లేకపోతే దేవుడు ఎవరో తెలియకుండా అయిపోతారు. కనుక ఆఖరిగా ఈ యొక్క బైబిల్ విషయంలో ఆలోచన చేస్తే మనం చూస్తే ఈ బైబిల్ ఈ రోజు వరకు, నేను 2015 లెక్క చెప్తున్నాను, 2015 జడ్చర్లలో 2016 రిట్రీట్ చేసాం. మన చర్చ్ చేసిన ఒక బెస్ట్ రిట్రీట్ ఆ రోజు బక్రీద్ రోజు చేశాము. ఆ రోజు ఈ యొక్క బైబిల్ విషయమై నేను ఆ రిట్రీట్లో మరి ఈ యొక్క బైబిల్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇంకా కొన్ని విషయాలు చెప్పినప్పుడు తెల్లారి 4 పేపర్లలో వేశారండి. 4 న్యూస్ పేపర్లో ఇట్లా చేయపోవాలని ఒక ఆయన బైబిల్ గురించి చెప్పాడని 4 న్యూస్ పేపర్లో కౌంట్ చేశారు. ఇప్పటికీ ఉన్నాయి న్యూస్ పేపర్లు మా దగ్గర. ఎందుకనంటే ఈ బైబిల్ విశిష్టత విలేకరులు వచ్చారు ఆ రోజు మీటింగ్ అవుతుంటే. ఏం చెప్తాడని నేను వాక్యం ఏం చెప్పలే, బైబిల్ గురించి చెప్పా ఫస్ట్. ఎందుకంటే చాలా టైం ఉంటుంది కనుక, వన్ డే రిట్రీట్ కనుక దాదాపు ½ అన్ అవర్ బైబిల్ గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పగలుగుతాను కానీ టైం మనకు లేదు. ఆలోచించండి, చర్చల్లో అప్పటికి నాకు తెలిసి ఒక్క నిమిషానికి 60 సెకండ్స్, ఇది ఒక్క నిమిషానికి 47 బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది. ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి ఉందంటే ఇది మనిషి ఊహను బట్టి రాసింది కాదు, కానీ దేవుడు తన ఆత్మ ద్వారా కదండి మనుషులను ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఈ యొక్క బైబిల్ రాశారు. కనుక దీంట్లో ఎక్కడ మనిషికి ఆ యొక్క తన సొంత మాట రాయటానికి లేదు. అందు గురించి ఒక ఆయన ఉన్నాడు, ఏమనంటే కాళిదాసు కవిత్వం కొంత, మన వాళ్ళ పైత్యం కొంత అన్నాడు. భలే అన్నాడు, నాకు మంచిగా. కాళిదాసు రాశాడు కదా, కాళిదాసు కవిత్వం కొంత, మన వాళ్ళ పైత్యం కొంత. పైత్యాలు కూడా ఎక్కించి రాసేసారు, ఏం పడితే రాసేసారు. కనుక అదిగో చూస్తుంది అలాగున ముఖం ఇచ్చి చేసుకుంది, ఏది పడితే అది దాంట్లో కదా. ఎట్లాంటి పుణ్యాన్ని చదివానండి అసలు చెప్తున్నా. మ్యాక్సిమం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ కనుక వాటిలో ఎక్కడ ఆత్మానుసారంగా ఉండదండి. కానీ ఇట్స్ నాట్ ఆఫ్ గాడ్, అది దేవుని కనుక. ఆ పుస్తకాలకు ఈ బైబిల్కి ఈరోజు ఆకాశంలో ఉంటే అవి భూమి మీద పాకుతున్నాయి. ఇంకా దానికోరేదో డిఫెండ్ చేసుకుంటున్నారు. కనుక ఈ బైబిలు ప్రపంచంలో అతి ఎక్కువగా ద్వేషింపబడ్డ పుస్తకం ఇదేనండి. ఎక్కువగా దీన్ని కాల్చారు, దీన్ని పట్టుకున్న వాళ్ళని చంపారు. ఇప్పటికీ మొన్న గద్వాల్లో బైబిల్ కాలిస్తే కేసు నడుస్తుంది. ఇప్పుడు డెమోక్రసీలో కొంచెం అవకాశం ఉంది కనుక మనం ఫైట్ చేయొచ్చు లీగల్గా. కనుక గద్వాలది కేసు నడుస్తుందండి. వాళ్ళని లోపల వేసేసారు కూడా ఆల్రెడీ, వాళ్ళ మీద కేసులు పెట్టారు కనుక ఒక మత గ్రంథాన్ని కాలిస్తే. ఎందుకంటే ఈరోజు ఈ గ్రంథానికి ఎంత భయపడుతున్నారంటే ఇది చదివితే మనుషులు మారిపోతారు, దీన్ని చదివితే వీళ్ళు కన్వర్ట్ అయిపోతారు, దీన్ని చదివితే మన మతాలు వదిలిపెడతారు, దీన్ని చదివితే ఇంకా మన మతాలను ఎండగడతారని చెప్పి దీంట్లో బైబిల్లో నలుసుకులేదో తీసుకొని ఈరోజు యూట్యూబ్లో కూర్చొని ఏవేవో అడ్డమైనవి పెడుతున్నారు, అన్నీ ఓడిపోతున్నారు. ఎందుకంటే ఇది మానవుడు తన ఊహను బట్టి రాసింది కాదు, ఇది దేవుడు ఆయన ఆత్మ ద్వారా మనుషులు పలికిన మాటలే. కనుక ఈ 40 పుస్తకాలు, 40 మంది ఆథర్స్ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. కనుక ఈ 66లో పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. సో ఈ యొక్క బైబిల్లో పాత కొత్త నిబంధనలో ఆఖరి మాట ఈరోజు మనం వాక్యం ఈ బైబిల్లో మనము చూస్తే పాత నిబంధన ఏమిటి అంటే మనము యేసుక్రీస్తు రాకముందు, యేసుప్రభు వచ్చినాక కొత్త నిబంధన. సో యేసుప్రభు రాకముందు ఆయన ఉనికిలో లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కనుక ఇది కూడా ఎద్దువా చేస్తారు, మీ జీసస్ 2000 సంవత్సరాలే, మా రాముడు కృష్ణుడు వేల సంవత్సరాలు. ఏం ఆధారం ఉండదు, అంతా చెవులో పూలు పెట్టేదే. కనుక అయితే ఈ జీసస్ వచ్చినట్టు 2000 ఉంది. ఈ జీససే లేకపోతే నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేసుకోలేవు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పటి నుంచి? 1947. ఎక్కడి నుంచి? యేసుక్రీస్తు లోకానికి వచ్చినాక 1947 సంవత్సరాలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2014 తెలంగాణ వచ్చింది. 2014 సంవత్సరాల తర్వాత తెలంగాణకు వచ్చి ప్రపంచంలో ఎవ్వడు డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలన్న, ఇంక్లూడింగ్ దేవుడు అనేవాడు. పుట్టపర్తిలో సాయిబాబా దేవుడుగా, ఆ తర్వాత షిరిడీలో, వీళ్ళిద్దరికీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరితో వేస్తున్నాడు? యేసుక్రీస్తు. నువ్వు దేవుడు అయితే తినక యేసుక్రీస్తుకి ఎవరితో వేయట్లేదు, యేసుక్రీస్తుకి ఎవరితో వేయలేదు. యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద కాలు మోపితే కాలాన్ని విభజించి అక్కడి నుంచి మనుషులు లెక్క పెట్టుకుంటున్నారు, ఎవ్వడితో కాదు. కనుక అంత స్ట్రాంగ్ బుక్ ఇది. కనుక బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుని బట్టే ఈరోజు ప్రపంచంలో ఒకడు పుడితే యేసుప్రభు డేట్ వేస్తారు, చచ్చిపోతే. ఇందిరాగాంధీ ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి. ఇందిరాగాంధీ ఎప్పుడు చచ్చిపోయింది? ఇదిగో యేసుక్రీస్తు కాలం కొలుసుకోవాలి. బుద్ధుడు అనేవాడు దేవుడిగా ఉన్నాడు అలా అనుకోండి. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడంటే చెప్పలేరు, క్రీస్తు పూర్వం 500వ శతాబ్దం చెప్పుకోవాలి యేసుక్రీస్తు లేకపోతే. అలాంటి మహా గొప్ప దేవుడైన యేసు ప్రభువు ఆయన ఈ బైబిల్ని లోకానికి ఇచ్చి దాన్ని మీరు చదివి ధ్యానిస్తే పరలోకం గురించి, భూలోకం గురించి, మానవుల గురించి, జంతువుల గురించి, రక్షణ గురించి, విమోచన గురించి, పాపం గురించి, శాపం గురించి అన్నీ క్లియర్గా తెలుస్తాయి. కనుక చాలామందికి ఈరోజు మాకు లేదు, మాకు ఈ బైబిల్ ఉంటే మేము అనుకున్నప్పుడు
అందు గురించి మనలాంటి చర్చెస్ బైబిల్ సండే చేస్తాయి. ఎందుకంటే ఈ బైబిల్ సండే రోజు ప్రతిష్ఠించుకొని ఇంకొద్ది మందికి బైబిల్ అందించడానికి. మన భారతదేశంలో ఇదిగోండి ఈ యొక్క ఇండియాలో చాలామంది బైబిల్ని ఏమనుకుంటారంటే ఇది క్రిస్టియన్స్ బుక్ అనుకుంటారు. అది పచ్చియాక అవివేకము. ఇది క్రిస్టియన్స్ బుక్ అనుకుంటారు. మీరు కూడా ఈరోజు మార్చుకోండి, ఇది క్రైస్తవుల పుస్తకము కాదు. ఇది ఈరోజు యూదుల దగ్గర పాత నిబంధన అంటుంది, వాళ్ళు క్రైస్తవులా కాదు. సో క్రైస్తవుల దగ్గర పాత కొత్త నిబంధన ఉన్నప్పటికీ ఇది క్రైస్తవుల పుస్తకం కాదు. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను ఈ భాగాన్ని. క్రైస్తవుల పుస్తకం కాదు. ఎందుకో తెలుసా అండి, భారతదేశంలో మరి మీరు ఆలోచించండి. నేను ఒక్కటిసారి ఇది చూపించి చెప్తాను మీకు ఒకటి. ఈరోజు మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క నోట్లు చూస్తారు కదా, నా దగ్గర 200 ఉంది, ఆ తర్వాత చిన్న చిన్న నోట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 2000 నోటు మింగేశారు, అయిపోయింది, ఇక దొరికేటట్లేదు కదా, అయిపోయింది. ఇది 500 నోటు కదండి, ఇది 200 నోటు. దీని వెనుక ఇక్కడ భాషలు ఉంటాయి, వెనక భాషలు ఉంటాయి. ఎన్ని భాషలు ఉంటాయి తెలుసా? 15 లాంగ్వేజ్ ఉంటాయి. కింద నుంచి మనది సెకండ్, ఇది కనుక కింద ఉర్దూ ఉంటుంది, దానిపైన తెలుగు ఉంటుంది. తెలుగు అంటే 500 రూపాయలు అని ఉంది కదా, దీని మీద 200 రూపాయలు అని ఉంది. సో ఇది భారతదేశంలో గాంధీ గారిని వేసి పెట్టారు, ఆ యొక్క రెడ్ ఫోటో వేసి పెట్టారు. సో ఈరోజు భారతదేశంలో 15 భాషలు ఉన్నాయా? 15 స్టేట్స్ లేవు కదా, ఎక్కువనే కదా స్టేట్స్, 31 స్టేట్స్ ఉన్నాయి ఈరోజు. మరి 31 లాంగ్వేజ్లు అయితే మినిమం ఉండాలి కాదండి. భారతదేశంలో ఈరోజు వరకు అలైవ్ 222 భాషలు ఉన్నాయి, 222 భాషలు ఉన్నాయి ఈరోజు వరకు. ఎందుకంటే మన క్రిస్టియన్స్ సర్చ్ చేసుకుంటున్నారు. ఈ 222 భాషల్లో ఇది క్రైస్తవుల పుస్తకం అనుకుంటున్నారు కదా, ఇది 157 భాషల్లో ఉంది. గట్టిగా చెప్పండి కొడదామా, 157 భాషల్లో బైబిల్ ఈరోజు ఇండియన్స్కి అవైలబుల్. మరి ఇది క్రైస్తవుల పుస్తకమా? ఈ ఇండియాలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు లెక్క పెడితే కదండి, 5-10% కంటే 5% మ్యాక్సిమం రహస్య క్రైస్తవులతో కలుపుకుంటే కదా. ఇంత తక్కువ క్రైస్తవులు ఉన్న ఈ దేశంలో 222 భాషల్లో ఉంటే, మరి భారతదేశం యొక్క భాషలు ఒకవేళ దీని మీద 222 భాషలు ప్రింట్ చేశారనుకోండి, ఇక గాంధీ గారి ఫేసే ఉండదు మనకు, ఉట్టి భాషలే ఉంటాయి కదండి. 222 నేమ్స్ ప్రింట్ చేయగలుగుతుంది ఇండియన్ గవర్నమెంట్, ఆర్బీఐ చేయలేదు. కనుక ఈ బైబిల్ చెప్తుంది ఈరోజు క్రైస్తవులు కానీ ఈ దేశంలో 157 భాషల్లో ఉంది. నేనేమి మిమ్మల్ని బ్లఫ్ చేయట్లేదండి, రండి నాతో పాటు. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో రాష్ట్రపతి రోడ్లో ఏముంది, అక్కడ బైబిల్ హౌస్ ఉంది. ఎప్పుడన్నా బైబిల్ హౌస్కి వెళ్ళారా? కదా, చాలా థియేటర్లకు వెళ్ళి ఉంటారు, వెళ్ళండి కదా సినిమాలు చూడటానికి. చాలా ఆ యొక్క మాల్స్కి వెళ్ళి ఉంటారు, చాలా చూసి ఉంటారు హైదరాబాద్లో. ఒక్కసారి బైబిల్ హౌస్కి వెళ్ళండి, ఎవరినైనా రాణిస్తారు అక్కడ, ఏం లేదు, బైబిల్ కొనుక్కోవచ్చు. బైబిల్ హౌస్లో వెళ్ళంగానే అక్కడ మొత్తము షోకేస్లో ఈ బైబిల్ పెట్టి ఉంటాయండి, అన్ని భాషల్లో బైబిల్ పెట్టి ఉంటాయి. 157 భాషల్లో ప్రింట్ చేస్తారు, ట్రాన్స్లేట్ చేసి. ఎందుకు ఇక్కడ క్రైస్తవులు లేరు? కాదు, ఇది జీవము గల దేవుని మాటలు కనుక ప్రతి వ్యక్తికి అందించాలి కనుక ఈ యొక్క క్రైస్తవుల్లో మంచి భారం కలిగిన వాళ్ళు సంఘాలు బైబిల్ సండే అని జరిగించి, ఆ బైబిల్ సండే కొంత ఆఫరింగ్ కానుక తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టి వీటిని తయారు చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది బైబిల్ యొక్క ఇది. ఒకవేళ బైబిల్ సెమినార్ పెడితే నేను సాయంత్రం దాకా కూడా చెప్పగలుగుతాను, అనేక సంగతులు నేను నేర్చుకున్నాను. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము ఈరోజు భూమి మీద 3658 భాషల్లో వెళ్తూ ప్రతి మనిషిని మారుస్తూ, ప్రతి మనిషిని దీవిస్తూ, ప్రతి మనిషిని నడిపిస్తూ, ప్రతి మనిషిని విడిపిస్తూ, ప్రతి మనిషిని వెలిగిస్తూ, ప్రతి మనిషిని స్థిరపరుస్తూ, ప్రతి మనిషికి మరణమంటే భయం లేకుండగా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు పాపమే, పాపాన్ని ఈడ్చివేసి అపవాది బలమైన మరణాన్ని నశింపజేసి యేసు ప్రభు పునరుత్థానుడై లేచి రాళ్లను, రప్పలను, జంతువులను, వెండి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, మట్టి బొమ్మలు, చివరికి మొన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ వెళ్ళిపోయింది ఆ యొక్క హుస్సేన్ సాగర్లో కదా. ఈ బొమ్మలను పూజిస్తూ, జంతువులను పూజిస్తూ, మానవుడిని మోసం చేస్తున్న అపవాది సైతాను మీద దేవుడు ఈ వెలుగు పుస్తకాన్ని దేవుడు అలాగున విస్తరింపజేస్తున్నాడు. బైబిల్ ఇవ్వని ఆన్సర్ లేదు ఈరోజు ప్రపంచానికి. సైంటిస్టులే కాదు, జియాలజిస్టులే కాదు, వాళ్ళు ఇంకెవరైనా తీసుకోండి ప్రపంచంలో,
తత్వవేత్తలకు, జ్ఞానవేత్తలకు, ఫిలాసఫర్స్కి ఈ బైబిల్లో నుంచి ఈరోజు జవాబు దొరుకుతుంది. మానవుడి యొక్క కదా, మానవుల యొక్క జీవితము ఆ యొక్క పరమార్థం వెతుకుతున్నారు కదా. ఎవడైనా వెతికితే పరమార్థం వాడికి బైబిల్ దొరికింది. ఇంకంతే వాళ్ళు వదిలిపెట్టేసేసారు. అన్నీ వదిలిపెట్టి బ్రాహ్మణులు, వేదాలు చదివే బ్రాహ్మణులు, అనర్గళంగా శ్లోకాలు చెప్పే బ్రాహ్మణులు వదిలేసి ఈ బైబిల్ని పట్టుకున్నారు ఈరోజు. ఎందుకనంటే ఇది జీవవాక్యం, ఇది సత్యవాక్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బైబిల్ సండే రోజు నేను కొంచెం చెప్పాను. మరి ఈరోజు ఈ యొక్క బైబిల్ సండే కనుక మరి బైబిల్ అంటే ఏంటి చూద్దామా? ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 10 నిమిషాలు తీయండి. ఆదికాండం తీయండి. ఆదికాండం తీస్తే ఆదికాండంలో 1వ అధ్యాయంలో, ఆది యందు దేవుడు భూమి ఆకర్షించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేను, చీకటి అగాధులను కమ్మినుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని వెలుగు పలకగా వెలుగు కలిగాను. దేవుడి సృష్టిని ఎట్లా చేశాడు? సృష్టిని ఎట్లా చేశాడంటే ఆయన మాటతో చేశాడు, ఆయన వాక్కుతో చేశాడు. ఆయన వాక్కుతో చేసినప్పుడు ఆయన మొదట భూమి అంతా ఇక్కడ చీకటి ఉండేది కనుక వెలుగు కమ్మని పలికితే వెలుగు కలిగింది అని బైబిల్ చెప్తుంది. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన 6వ వచనంలో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచును కాకాని పలికెను, అలాగును జరిగింది. అలాగే తర్వాత 9వ వచనం తర్వాత చూస్తే, ఆయన ఆకాశం కింద ఉన్న జలములు ఒకచోట కూర్చోబడి ఆరిన నేల కనబడిన కాకాని పలుకగా ఆ ప్రకారం. అంటే ఇక్కడ దేవుడు సృష్టిని ఎట్లా చేశాడు కనుక దేవుడు పలికితే అవుతుంది కదండి. దేవుడు పలికితే అవుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాటతోటి అవుతుంది. మరి ఆయన మాటతోటి అవుతుందంటే ఒకప్పుడు మీకు అంటే ఒకప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు ఇది ఎట్లా ఉండేది, కానీ ఈరోజు చాలా ఇది ఉంది. మేము 1982లోనే మా ఇంట్లో టీవీ ఉండేది, డైనోరా టీవీ అని కలర్ టీవీ ఉండేది. ఇందిరాగాంధీ చావకముందు, ఆమె 84లో చచ్చిపోయింది. ఆమె చావకముందే మా ఇంట్లో కలర్ టీవీ ఉంది, డైనోరా అనే టీవీ ఉండేది. ఇంతదే కలర్ టీవీ ఇంత. అప్పుడు ఇవి కాదు, ప్లాస్మాలు, ఎల్ఈడీలు కాదు, చిన్న టీవీ, డబ్బా టీవీ అంటారు కదా, అది ఉండేది. దాంట్లో మేము వెళ్ళి ఆన్ చేసుకోవాలంటే నా బిట్లు ఆన్ చేయాలి, ఆన్ అవుతుంది. సౌండ్ కావాలంటే సౌండ్ పెట్టుకోవాలి. ఛానల్ కావాలంటే అక్కడ 7, 8, 9 బటన్స్ ఉంటాయి, చిన్న బటన్. ఆ బటన్స్ ఇట్లా అవుతుంది, ఛానల్ చేంజ్, అంతే. ఆ రోజు కనుక వెళ్ళాలి, చెయ్యి పట్టుకొని ఇచ్చారు. ఈరోజు ఎట్లా ఉందంటే కదా, రిమోట్ పట్టుకుంటే ఇక్కడి నుంచి నువ్వు దగ్గరికి వెళ్తున్నావా కదా, రిమోట్ పడితే కనుక ఈరోజు దానికంటే మించి వచ్చి అలెక్సా వచ్చిందిగా. అలెక్సా చలో టీవీ ఆన్ కరో అంటే అది ఆన్ చేస్తుంది. అలెక్సా ఆవు కవి అంటే వస్తుంది. అంటే ఈరోజు చూడండి, ఈరోజు ఈ వాయిస్ కమాండ్ తోటి ఈరోజు ఎన్ని కనుక్కున్నారని. మరి బైబిల్ చెప్తుంది, నిన్ను సృష్టించిన దేవుడు నీకు బుర్రనిచ్చి, తెలివినిచ్చి, జ్ఞానాన్నిచ్చి, నీవు అలెక్సాని తయారు చేసుకొని, రిమోట్ తయారు చేసుకొని ఏది చెప్తే అది ఈరోజు కమాండ్స్ ఉంటే, అసలు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న దేవుడు, ఆయనకు ఆది అంతం ఉండదు. అలాంటి దేవుడు ఆయన వెలుగు కమ్మనంగా ఏమైంది, వెలుగు కలిగింది. అన్నీ కూడా అంటే వాక్కు చేత ఆయన సృష్టించాడు. ఈ యొక్క సృష్టికర్త అంతా కూడా ఆయన తన వాక్కు చేతనే ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఆయన వెళ్ళి తాకి పని చేయాల్సిన పని లేదండి, ఆయనకు పని లేదు. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి ఆ చిన్నపిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళండి, బయట కూర్చొని వినండి. ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన దేవాతి దేవుడు, ఆయనకు కన్యక పుట్టాడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపం ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి పాపరహితుడైన ఆ యొక్క యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన యూదయ గలిలయ సమరయ ప్రాంతాలు తిరిగేవాడండి. ఎందుకు తిరిగేవాడు? ఆయన దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు కనుక. అలాగనే యేసు ప్రభు ఆయన యూదయ గలిలయ సమరయ అనే ఇశ్రాయేల్ తన ప్రజల యొక్క ప్రాంతాల్లో, ప్రావిన్సెస్లో తిరుగుతున్నాడు. ఒకరోజు ఆయన 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారునకు పోయి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతిని బావి మీద కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. ఈ బైబిల్ వాక్యం మీకు చాలా మంది తెలుసు. యేసు ప్రభు ఈ భూమి అయినప్పుడు ఆయన పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, సేవ అన్ని ప్రాంతాల్లో చేశాడు. ఆయన గుడ్డి వాళ్ళను, కుంటి వాళ్ళను, మూగ వాళ్ళను, చెవిటి వాళ్ళను, చాందుల వాళ్ళను, పక్షవాళ్ళను బాగు చేస్తూ, దేవుని రాజ్యం ప్రకటిస్తూ, అనేకులు ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ, దేవుడి రాజ్యం ఎలాగో భూమి మీదకి రాబోతుంది, మీరు ఆ మోక్షాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అని ప్రభువు చెప్తూ, ఆయన వివాహ విషయమై, డబ్బుల విషయమై, ఆయన కోపం విషయమై, ఆయన బాధ్యత అన్నీ వివరించాడు. బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలిసి భాగాలన్నీ ఉంటాయి. నువ్వు ఉపవాసం ఎట్లా చేయాలి, ప్రార్థన ఎట్లా చేయాలి, దానం ఎట్లా చేయాలి అన్నీ రాశాడు దేవుడు. ఎలాగున ఉన్నప్పుడు యేసు ప్రభు ఒకరోజు సమరయ అనే ఒక ప్రాంతం గురించి వెళ్తున్నాడు. సమరయ అంటే పైన గలిలయ ఉంటుంది, కింద యూదయ ఉంటుంది. యూదయలో నుంచి గలిలయకి వెళ్ళాలంటే సమరయ గుండానే వెళ్ళాలి, అంతేనండి.
అంటే ఆ ప్రాంతం గురించి. కానీ యూదులు సమరయులను వాళ్ళు చాలా అంటరాని వాళ్ళుగా పెట్టి ఏం చేసేవారంటే చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. కానీ యేసు ప్రభువుకి తారతమ్యం లేవు, యేసు ప్రభువుకి భేదం లేదు, యేసు ప్రభువుకి పక్షపాతం ఉండదు. ఆయన దేవుడు కనుక కదండి. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడని, సూర్యుడు ఉదయంగానే ఒక చోట ఏ దేశం మీదన్నా ఉదయించకుండా ఉంటుందా? సూర్యుడు ఉదయిస్తే అన్ని దేశాల మీద అంతే. అలాగనే దేవుడు కూడా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. దొంగలు కూడా వర్షం పడుతుంది, దొంగల మీద కూడా, నీతిమంతుల మీద పడుతుంది, పాపుల మీద పడుతుంది. అలాగనే యేసుప్రభు కూడా అందరినీ ప్రేమించి సమరయ ఊరి గుండా వెళ్తున్నప్పుడు ఆయన మధ్యాహ్నం అయిపోయింది, శిష్యులతో వెళ్తుంటే ఆ టైంకి ఆకలేస్తుంది మధ్యాహ్నం నడిస్తే కదండి. వాళ్ళు సేవకి వెళ్తున్నారు, అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఆ బావి యాకోబు అని వీళ్ళ యొక్క పితరుల యొక్క వాళ్ళ యొక్క కొడుకైన యేసుకి ఇచ్చిన బావి ఇస్తే ఆ బావి దగ్గర యేసుప్రభు కూర్చున్నాడు. కూర్చోగానే ఈ యొక్క శిష్యులు చూస్తున్నారు ఆకలేస్తుంటే. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు ఊరిలోకి వెళ్ళి ఏమైనా కొనుక్కోండి. పాపం వాళ్ళు తెచ్చిన తిండి అయిపోయిందేమో, మీరు ఊరిలోకి వెళ్ళండి కొనుక్కోమంటే. ఎందుకంటే వీళ్ళు ఊరు బయటకు వచ్చేసేసారు. ఊరు బయట షాపులు ఏముండవు, దుకాణాలు ఏముండవు కనుక వెళ్ళమన్నప్పుడు శిష్యులంతా వెళ్ళిపోతే అప్పుడు ఆ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఒక ఆమె తన యొక్క బిందె తీసుకొని వచ్చింది, చేదుకోవటానికి వచ్చింది నీళ్ళు. యేసుప్రభు అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చోనండి వెంటనే ఆమెతో, అమ్మా నాకు దాహమే నీళ్ళు అన్నాడు. అప్పుడు ఆమె పైనుంచి కిందికి చూసి, నువ్వేంటి మమ్మల్ని దాహం పడతావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా అని అన్నాడు. వాళ్ళు కూడా యూదులే, కానీ ఈ యూదుల్లో ఆర్థడాక్స్ వాళ్ళు అతిభక్తిగా ఎంచుకుంటున్న వీళ్ళు శాస్త్రుల పరిసర వాళ్ళు వాళ్ళని తక్కువగా చూస్తారు. సో సమరయులు యూదులే, వాళ్ళు కూడా, వాళ్ళు ఏ దేవుడిని వేరేది, వాళ్ళు మోషేని నమ్ముతారు, యెహోవా దేవుడిని నమ్ముతారు, బైబిల్ అంతా వాళ్ళకు కూడా సేమ్, ఈ తోరా అంతా వాళ్ళకు కూడా ఉంది. కానీ యూదులు అనేవాళ్ళు వాళ్ళని అంటరానిగా పెడతారు. ఈరోజు మన దేశంలో వెళ్ళేది వివక్ష. అందరూ ఇండియన్సే, అందరూ హిందువులే కదండి, అందరూ హిందువులే, అందరికీ తెలుగులో అందరూ తెలుగు వాళ్ళే. కానీ కొంతమంది టెంపుల్లోకి రానియరు. ఎందుకు రానియరు? వాళ్ళు అంటరాని వాళ్ళు ఎందుకు రానియారంటే వాళ్ళు తక్కువ కులస్తులు, వాళ్ళు అంటరాని వాళ్ళు, ఊరు బయట ఉండాలి, వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగరు, వాళ్ళు అడుగు పెడితే అపవిత్రమైపోయింది అనుకుంటారు. సో ఆ దిక్కుమాలిన ఈ యొక్క వివక్ష ఏదైతే కులాన్ని బట్టి మన దగ్గర ఇక్కడ ఉందో అలాంటి ఒక వివక్ష యేసుప్రభు కాలంలో ఉండింది. ఆయన అన్నిటిని బాగు చేయడానికి వచ్చాడు కనుక కులము లేకపోతే ప్రాంతాన్ని బట్టి కూడా పెట్టుకొని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క సమరయ స్త్రీతో అంటున్నాడు. ఆమె అంటుంది, అయ్యా నువ్వు యూదుల్లాగా కనిపిస్తున్నావు, మేము ఇస్తే నీళ్ళు తాగుతావా అని అంటే, మీరు మాతో సాంగత్యం చేయరు కదా అండి. యేసుప్రభు అన్నాడు, సరే అది పక్కన పెట్టు, నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో వరమును ఆయనను నువ్వు అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు, నువ్వు ఆ జీవజలం తాగితే ఎన్నడూ తప్పికొన్నాడు. వెంటనే ఆమె ఆసక్తి కలిగి వెంటనే ఏమన్నంటే, అయ్యా నువ్వు జీవజలం ఇస్తావా మాకు? అంత గొప్పోడువా నువ్వు? మా పితరుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చాడు కదా, ఆ యొక్క జలములు మరి దీంట్లో ఉన్నాయా? ఆయన కంటే నువ్వు గొప్పవాడువా అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఖచ్చితంగా నీ యొక్క పితరులు నీళ్లు తాగి మళ్ళీ దప్పికేసింది, మళ్ళీ నీళ్ళు తాగి దప్పికేసింది, కానీ నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఈమెకి చాలా ఆసక్తి అనిపించింది. నాకు ఇస్తావా? బావి ఎంతో లోతుంది, నీ దగ్గర బొక్కెన లేదు, తాడు లేదు, ఎట్లా ఇస్తావు? నన్ను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను అని ఏమన్నాడంటే, మరి నాకు ఇచ్చేసేయి, నేను ప్రతిరోజు ఈ బావి దగ్గరికి రాకుండా ఒక్కసారి జీవజలాన్ని తాగేస్తాను, ఇక రాకుండా అయిపోతుంది నాకు ఏమన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ యొక్క పెనిమిటిని నీ భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేడు, ఇప్పుడున్నవాడు కూడా నాకు కాదని చెప్పి ఆమె యొక్క ఒక చీకటి జీవితము ఆమె ఒప్పుకున్నాక కొద్దిసేపు మాట్లాడండి. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నువ్వెవరు అంటే మాకు ఆమె చెప్తుంది, ఇలాగున మమ్మల్ని మార్చడానికి, మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి మెస్సయ్య వస్తాడు అని మాకు తెలుసు అంటే, అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ ఎదురు నిలబడ్డ ఆయనే మెస్సయ్య. వెంటనే ఆమె గుండె పగిలిపోయి కన్నీటితో ఏడ్చి యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆమె రక్షణ పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఎంత మంచి మాటలు ఉంటాయి చూడండి. 39లో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన దగ్గర వచ్చి తమ యుద్ధం ఉండమని ఆయన వేడుకొనగా ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు విన్నందరూ ఇంకా అనేకులు నమ్మిన ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని గట్టిగా చెప్పండి కొడదామండి. యేసుప్రభు యొక్క మిషన్, యేసుప్రభు యొక్క ప్రయాణం వ్యర్థం కాలేదు. యేసుప్రభు సమరయకి వెళ్ళాడు, నీళ్ళ దగ్గర నీళ్ళ విషయమే మాట్లాడి ఒక దప్పికతో ఉన్న, ఆత్మ దప్పికతో ఉన్న
పాపములో ఉండి, ఆ యొక్క జీవజల దప్పికతో ఉండి, నెమ్మది లేకుండా సమాధాన దప్పిక ఉండి, ఆ తర్వాత సత్యం ఎరుగని ఆ యొక్క ఉండి సత్యం కొరకు దప్పిక కొన్న ఆమెకు దేవుడు జీవజలము ఇచ్చేశాడు. అవి చేతులతో తాగేది కాదు ఆ జీవజలం, అది హృదయముతో తాగేది. అది నోట్లోంచి వెళ్ళదు, లోపలికి గొంతులోంచి వెళ్ళదు, మన కడుపులోకి వెళ్ళి మన దాహాన్ని తీర్చేది కాదు. అది దేవుని యొక్క సన్నిధిలో మన చెవుల ద్వారా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగలవాడు వినండి. అలాగున హృదయంలోకి వెళ్ళాక ఆమె దప్పిక తీరి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఈయన కాకెవరు మెస్సయ్య అని చెప్పి యేసుప్రభు నమ్ముకుందంటే ఇక్కడ ఈమె ఏమైందండి? ఈమె మారిపోయింది. కనుక ఈమె మారిపోయింది. అంతకుముందు జీవితం ఇది లేదు, అనేకులు మారారు. ఏం జరిగింది ఇక్కడ? నేను ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. కాంబోడియా అని మన యొక్క ఈస్ట్లో ఒక దేశం కదండి. మనకు ఇక్కడ నుంచి మన బంగ్లాదేశ్ పక్కన మయన్మార్ పక్కన మలేషియా తర్వాత ఆ తర్వాత అక్కడ కాంబోడియా ఉంటుంది, వియత్నాం కాంబోడియా ఉంటుంది వరల్డ్ మ్యాప్లో. సో కాంబోడియా అనే ఒక దేశానికి ఒక 3 ఇండియన్స్ బయలుదేరారు. దేనికి అంటే దాంట్లో 3లో ఒక ఆయన పాస్టర్, 2 ఎంప్లాయీసే. వాళ్ళకు స్వార్థ ప్రకటించాలని ఎంతో ఆశ. మన భారతదేశంలో ఉన్నాం కానీ మనం కాంబోడియాకి వెళ్ళి ప్రకటిద్దామని 3 బయలుదేరారు. టికెట్ తీసుకున్నారు, కొనుక్కున్నారు, వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తికి తెలిసిన వ్యక్తి ఉన్నాడు కాంబోడియాలో. వీళ్ళకు ఆయన రండి అన్నాడు. వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది మంచిగా కనుక ట్రాన్స్లేట్ చేస్తారు. వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కాంబోడియా భాషలో ట్రాన్స్లేట్ చేస్తారు కనుక అట్లా వెళ్ళారు బైబిల్ తీసుకొని. వాళ్ళు కాంబోడియాలో దిగినాక ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళాక ఆ తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్ అవన్నీ చూస్తారు. ఎందుకు వచ్చారు ఈ దేశానికి, ఎందుకు వచ్చారంటే ఇవాంజలిస్ట్కి వచ్చారు, వాక్యాన్ని స్వార్థ ప్రకటించారు. సరే అనుకున్నారు. కానీ అప్పుడు నిషేధింపబడింది అక్కడ స్వార్థ చెప్పడం లేదు. ఈ 3 ఎవరైతే ఆ దేశంలో పిలిచాడో ఒక ఆయన, ఈరోజు ఇక్కడ మా దేశంలో లేదని చెప్పి అస్సలు పర్మిషన్ లేదు. ఎక్కడ కూడా స్వార్థ చెప్పడానికి లేదు ఎవరి దగ్గరికి. ఒక మీటింగ్ పెట్టడానికి లేదు, గట్టిగా బయట వాక్యాన్ని ప్రకటించడానికి లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు 3 చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇండియా నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తే మేము స్వార్థ చెప్పలేకపోతున్నాం, డబ్బు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్, చాలా బాధపడిపోయారు అయ్యో అని. ఆ టైంలో దుఃఖంగా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. అయ్యా మేము స్వార్థ చెప్తాం, దీంట్లో ఏముండదు, మతం గురించి దేశం గురించి ఏమి ఉండవు, దీంట్లో మేము యేసు అనే ఒక ఆయనను ప్రకటిస్తాం, నమ్మచ్చు నమ్మకపోవచ్చు అని చెప్తే లేదు అస్సలు ఇవ్వను. ఆ దాంట్లో ఒక ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆ దేశంలో ఆయన ఉన్నాడు, ఓ అట్లనా మీరు సరే బయట అయితే పర్మిషన్ కానీ మీరు జైలుకి వెళ్తా అంటే జైల్లో చెప్తా అంటే ఇస్తాను, ఇంకెక్కడో ఒక దగ్గర కదా జైలైనా పర్వాలేదు అని చెప్పి వీళ్ళు 3 జైల్లోకి పంపిస్తే చక్కగా వాళ్ళు మరి ఒక ఆయన పాట పాడి ఒక ఆయన వాక్యం చెప్తే ఒక ఆయన నడిపించడానికి ఇలా 3 వెళ్తే ఆ జైల్లోకి రాగానే 3 కాదు ఒక్కలే, నో ఛాన్స్, జైల్లోకి 3 రానియం మేము, ఓన్లీ 1 పర్సన్కి ఇస్తాం పర్మిషన్, మీరు డిసైడ్ చేసుకోండి. పాపం వీళ్ళు 3 ప్రార్థన చేసుకుని ఇదేంటి దేవా మేము పరిచయం చేయాలని ఎంత ఆశ ఉంటే వాళ్ళు 3 ప్రార్థన చేసుకొని ఒక బ్రదర్కి చెప్పాడు, నువ్వు వెళ్ళు బ్రదర్ నువ్వు అని చెప్పి ఆయన లోపలికి పంపించారు. ఆయన లోపలికి వెళ్ళి ఇలాగనే ఖైదీలందరినీ కూర్చోబెట్టి, ఇలాగంటే మీరు కాదు, ఖైదీలో కూర్చోబెట్టి ఆయన సువార్తను చెప్తా ఉంటే విన్నారండి. విని అంతా స్వార్థ విన్నారు. వాళ్ళకి తర్వాత యేసు ప్రభువు నమ్ముకోవచ్చు, పాపక్షమాపణ, ఏ దేవుడి దేవత, కంబోడియా అట్లన్నిట్లలో బుద్ధిజం ఎక్కువ ఉంటుందండి. కనుక వాళ్ళు నిర్వాణాన్ని నమ్ముతారు కనుక వాళ్ళు అసలు దేవుడిని నమ్మరు, ఆ తర్వాత మనిషి యొక్క విమోచన నమ్మరు కనుక అదొక బోధ బుద్ధిజం అనేది. మీరు చదివితే కూడా తెలుగులో కూడా చదవచ్చు. నిర్వాణ అంటే అది శూన్యంలో కలిసిపోవాలి, అణువణువై ఈ యొక్క ప్రకృతిలో ఈ విశ్వంలో కలిసిపోవాలి, దుమ్ము ధూళి అయిపోవాలన్నమాట. మరి ఆ దుమ్ము ధూళి ఎక్కడ పోద్దో తెలియదు కనుక అలాంటి ఒక భయంకరమైన బోధ ఈరోజు బుద్ధిజం కనుక ఏమీ లేదు, ఏమైపోతుందో తెలియదు కానీ అలాంటి దాంట్లోంచి వాళ్ళకి నిరీక్షణ, నువ్వు చనిపోతే తిరిగి లేస్తావు, మరణిస్తే పునరుత్థానం ఇస్తాడు దేవుడు, నీ పాపాలు భూమి మీద ఉండగానే క్షమించబడాలి, నీ పాపాల క్షమాపణ కొరకు నువ్వు ఎంత మంచిగా బతికినానో మారు మనసు పొందినా నీ బ్రతుకులో ఉండదు, కానీ నువ్వు యేసుని నమ్మితేనే నీ కానీ మంచి స్వార్థ అని చెప్పాడు. చెప్పేసి ఆయన అట్లా వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన మీటింగ్కి రాలేదు, దూరం కూర్చున్నాడు. ఈయన సేవకుడు వెళ్ళి అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, కొంచెం దగ్గరకు వచ్చి వింటే నీకు అర్థమయ్యేది కదా అంటే అన్నాడు, నేను అంతా విన్నా అన్నాడు. అంతా విన్నావా అంటే అవును అంతా విన్నాను. మరి యేసుప్రభు నేను లేదు కానీ మీ యేసుప్రభు నా పాపాలు క్షమించలేడు అన్నాడు. ఎందుకంటే అతడి మీద దాదాపు 50 కేసెస్ ఉన్నాయి, ఒక 8 రేప్ కేసెస్ ఉన్నాయి, 17 మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద. భయంకరమైన మాఫియా డాన్ అతను. ఆ జైల్లో ఉన్నాడు. అని యావజ్జీవ కారాశిక్ష, యావజ్జీవ కూడా అది 3-4 సార్లు పడుతుంది, 14 పడుతుంది అనమాట. అట్లా పడ్డా అతను అంటున్నాడు, లేదు నేను విన్నాను కానీ మీ యేసుప్రభు నన్ను క్షమించలేడు.
నువ్వు అనుకుంటున్నావు అట్లా అంటే, అవును అంతే కదా నువ్వు చెప్పింది. కాదు కాదని అప్పుడు అతని దగ్గర కూర్చొని కొంచెం టైం తీసుకొని అతనికి చెప్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అతని గుండె మీద ఎంత పనిచేశాడంటే, ఒక్క చిన్న పాపం చేసినా పెద్ద పాపం చేసినా సేమ్, దేవుడికి ఆ వ్యత్యాసం లేదు. కనుక ఎవరైనా చావాలంటే బాటిల్ విషయం కొనుక్కోవాలండి, 200 ml విషయం తాగాల, ఇంత తాగితే చాలదు. సో పాపానికి కూడా లేదు నాయన. నిప్పు అగ్ని ఎట్లా ఉన్నావు, అగ్ని పెద్ద బిల్డింగ్ని కాలవాలంటే ఇంత అగ్ని చాలు కాలిపోద్దిగా, అలాగున్నే పాపం విషయం దేవుడు చెప్తున్నాడు. పెద్ద పాపి తక్కువ పాపి చిన్న పాపి లేదు. నువ్వు ఇంకెన్ని కేసులు చేసినా యేసు నీ కొరకు రక్తం కార్చాడు. నీ దగ్గర నీకు కావాల్సింది పశ్చాత్తాపము, మారు మనసు అయితే నేను రక్షిస్తానన్నప్పుడు అతడు యేసు ప్రభు యొక్క ప్రేమను వింటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వీళ్ళు కాంబోడియాకి వెళ్ళటానికి కారణం అతని గురించి దేవుడు తీసుకెళ్ళాడు. అతడు కళ్ళల్లో నీళ్ళు కారిచి, సరే చెప్పండి నేను నమ్ముతాను యేసు ప్రభు, నాకు ఒక బైబిల్ ఇచ్చిపోమంటే ఇట్లాంటి ఒక బైబిల్ ఇచ్చినాక ఆయన చదివాడండి. చదువుతున్నప్పుడు మీకు ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ప్రపంచంలో ప్రతి ఆథర్ బుక్ రాసి చచ్చిపోతాడండి. ఈ బుక్ రాసినాక తర్వాత బతికున్నాడు, ఏమైపోతారు వాళ్ళు చచ్చిపోతారు. ఈరోజు రామాయణం రాసిన వాల్మీకి బతికున్నాడా? వెళ్దామా, కలుద్దామా, ఆయనకు బొకే ఇద్దామా? ఉన్నాడా? ఎవ్వడూ ఉండడు, కొంతకాలం తర్వాత చచ్చిపోతారు. సో ఈ బైబిల్కి ఉన్న విశిష్టత ఏంటంటే, ఈ బైబిల్ రాసిన ఆథర్ సావలేదండి, ఆయన బతికున్నాడు కనుక నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరైనా బుక్ రాశారు, దాంట్లో డౌట్ ఉంటే ఆ బుక్ రాసిన ఆయన బతికుంటే మనం ఏం చేస్తాం? కొంచెం చెప్పంటే ఆయనే కదా రాసేది, ఈజీగా చెప్తాడు. సో ఈ ప్రపంచంలో ఎవ్వడి పుస్తకానికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకు ఈరోజు 3658 భాషల్లో ఉందంటే, దీని ఆథర్ ఇస్ అలైవ్, ఆయన బతికున్నాడు, ప్రతి వర్డ్తో మాట్లాడగలుగుతాడు. నువ్వు చదువుకుంటే నీతో మాట్లాడతాడు ఆ వచనం ద్వారా. ఈరోజు పొద్దున లేచి నాతో మాట్లాడాడు దేవుడు, నేను సంతోషంగా లేచి వస్తున్నాను. గాడ్ స్పీక్స్, ఆయన మాట్లాడతాడు, ప్రతి వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే దీని ఆథర్ చచ్చిపోలేదు, బతికున్నవాడు కనుక. అలాంటి గొప్ప ఇది అతను చదువుతుంటే ఆ యొక్క కాంబోడియాలో డాను, మాఫియా, నరహంతకుడు, దాంట్లో దేవుడు మాట్లాడుతున్నాడు అతనికి ఏ వాక్యం కావాలి. దెబ్బ కన్వర్ట్ అయిపోయాడండి. అయిపోయి ఆ తర్వాత అతని ప్రవర్తన మంచిగా అయినాక కాంబోడియాలో అతని మీద కేసులు కొట్టేసి అతని మంచి ప్రవర్తన బట్టి ఆ తర్వాత 5 ఏళ్ళు అతను 10 years దేశం బయటికి వెళ్ళకూడదు, 5 ఏళ్ళు డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి, అంతే. ఇచ్చినాక 10 ఏళ్ళ తర్వాత ఆయన దేవుడి సేవకుడయ్యి ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ కాంబోడియా సాక్ష్యం నేను ఒక చదివానండి. ఈరోజు తమ్ముడు సైలస్ కానీ ఇంతకుముందు మన బ్రదర్స్ మంచి బుక్స్ అమ్ముతారు బయట, పెట్టి అమ్మడం అంటే అసలు మనకు సేల్తో కాదు, కానీ ఆ బుక్స్ తీసుకోండి, చదవండి. కనుక మనం ఈరోజు దోశ తింటే 50 రూపాయలు, దోశ 50 రూపాయలు కూడా రావట్లేదు కొన్ని దోశలు కదండి, కనుక 50 రూపీస్ మినిమం ఉంటుంది ఒక దోశ. అట్లా తింటే కదండి ఎంతసేపు ఉంటుంది, అది మధ్యాహ్నం వరకు కూడా పనిచేయదు అది కదా. కానీ ఒక బుక్ 40-50 రూపాయలు ఉంటే అది బ్రతుకు మీద చూపిస్తుంది, ఆలోచించండి. సో ఆ బుక్స్ లాంటి ఒక బుక్స్లో ఈ కాంబోడియా సాక్ష్యం విన్నాను. చాలా కాలం అయిపోయింది, నాకు ఆ పేర్లు కూడా అన్నీ నా బుక్లో ఉండేవి, ఇప్పుడు గుర్తులేదు. కానీ ఈరోజు ఎందుకు అని అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు ఖచ్చితంగా, సమరయలో ఉండే ఒక స్త్రీ, ఆమె మారిపోయింది. ఎట్లా మారిపోయిందంటే, నేను బైబిల్లో నేను తీసి మీకు చూపించాను. ఏమిటంటే, ఆదియందు దేవుడు వెలుగు కలమనగానే కలిగింది అంటే సృష్టిని చేసింది ఆయన వాక్యే, ఆయన వాక్కు. ఆయన వాక్కు సృష్టిని చేస్తే ఈ సృష్టి పతనమైపోయింది కనుక పతనమైన సృష్టిని మళ్ళీ వాక్కు చేతనే నూతన సృష్టిగా మారుస్తున్నాడు. సమరయలో పుట్టిన స్త్రీ, ఆమె సృష్టింపబడింది, ఆయన చేశాడు దేవుడు. కానీ ఆమె పాపములో పడిపోయింది కనుక మళ్ళీ ఆమెను నూతన సృష్టిగా మార్చాడు. ఆ సమరయ ఊర్లో అనుకోవచ్చు, ఈమె ఎట్లాంటి బతికింది, ఈరోజు ఇట్లా మారిపోయింది ఏంటి, ఈమె ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈమె యొక్క మార్పు ఎలాగొచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఈమె యెరూషలేంకి వెళ్ళిందా, కొబ్బరికాయలు కొట్టిందా, మొక్కుకుందా, నిలువు దోపిడి ఇచ్చిందా, బంగారం ఇచ్చిందా, వెండి ఇచ్చిందా, యజ్ఞం చేసిందా, పూజలు చేసిందా, ఉపవాసం ఏమి చేయలేదు. ఆమె తన్ను మార్చిన ఆ యొక్క వ్యక్తిని చూపించింది ఆ యొక్క ఊరోళ్ళకు. రండి, నేను చేసినవి నాతో చెప్పిన ఆయనను చూడండి, నా మెస్సయ్యా కాడా. గుండెల్లో హృదయాల్లో ఏముందో చెప్పగలుగుతున్నాడు ఈయన, మనస్సులో ఏముందో చెప్పగలుగుతున్నాడు, మన చీకటి బ్రతుకును చెప్పగలుగుతున్నాడు. హీ నోస్ బికాజ్ ఈజ్ అ క్రియేటర్. సృష్టికర్త మన సమరయకు వచ్చాడు, ఆయన నన్ను నూతన సృష్టిగా మార్చాడు. నీచమైన, పనికి మాలిన, దరిద్రమైన ఆ యొక్క మనుషులు ఊసే బతికి ఉంటుంది, ఆమె మార్చేశాడు. ఇప్పుడు చక్కగా
చక్కగా ఆమె ఇప్పుడు బైబిల్ పట్టుకొని లేకపోతే దేవాలయం ఆ పాత పనులు చేసుకుంటూ ఉంటే బైబిల్ చెప్తుంది మీకు వాక్యం అంటే ఏమిటి అంటే, ఈరోజు బైబిల్ అంటే మీరు ఏమంటున్నారు కదా, బైబిల్ అంటే దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం, దీంట్లోనే 4వ అధ్యాయంలో ఉన్నారు కదా, ముందుకు రండి. దేవుడు చెప్తున్నాడు వాక్యం అంటే ఏమిటో, బైబిల్ అంటే ఏమిటో మీరు ఒక్క మాటలో మీరు గమనించి, దేవుని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఏంటండి? బైబిలే కదా. అక్కడ మనం రాయొచ్చు బైబిలే దేవుడై ఉండెను, బైబిలే దేవుడై ఉండెను. మరి బైబిలే దేవుడై ఉండనంటే మనం బైబిల్ మొక్కుతామా? బైబిల్కి పూజ చేస్తామా కదా? బైబిల్ని నెత్తి మీద పెట్టుకుంటామా కదా? బైబిల్కి ఆరతిస్తామా? బైబిల్కి కొబ్బరికాయ కొడతామా? బైబిల్కి అగరబత్తులు పెడతామా కదా? బైబిల్కి మొత్తం ఇప్పుడు నేను పెట్టాను అనుకోండి, టిక్కు 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 మస్తు బొట్లు పెట్టచ్చు. దీనికి ఇట్లా బొట్టి నేను కూడా బొట్లు పెట్టుకొని ఇట్లా ఇట్లా పోవచ్చు. అవే చెయ్యం మనం అసలు. సో ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఈరోజు బైబిల్ సండే మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటే దేవుడు, కానీ దేవుడు అంటే బుక్కు కాదు, దేవుడు అంటే వాక్కు. దేవుడు అంటే వాక్కు. ఆది యందు వాక్యం ఉండెను కదా. వాక్యం అంటే ఈ బైబిల్ ప్రకారము రాసిపెట్టుకోండి మీరు. బైబిల్ కాలేజ్ చేయకపోయినా కానీ బైబిల్ లోగోస్, లోగోస్ అంటే రిటర్న్ వర్డ్, రేమా అంటే పలికేది, రేమా అంటే పలికేది. మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్ చేస్తారనుకోండి, ఎవరితోనైనా కదా, మీరు మాట్లాడుకున్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఈ ల్యాండ్ ఎంత అంటే 20 లక్షలు అంటే ఓకే 20 లక్షలు అని 20 లక్షలు ఇచ్చేసి ఇద్దరం మాట్లాడుకున్నాను వెళ్ళిపోతారా? లేదు డాక్యుమెంట్ రాసుకుంటారా? డాక్యుమెంట్ రాసుకోకపోతే ఏమవుతుంది? 20 లక్షలు అప్పడం అవుతుంది. నేను ఇవ్వలేదంటే ఖతం అయిపోయా. సో మనందరికీ తెలుసు, పెళ్ళి చేసుకున్నా కానీ ఏం చేస్తున్నారు ఈరోజు? మ్యారేజ్ సర్టిఫికేట్ ఇద్దరు, నేను చేస్తాను, మ్యారేజ్ చేస్తాను, చేశాను. ఈ చర్చిలో కొంతమంది మ్యారేజ్ కూడా చేశారు. సంతకం పెట్టిస్తాను ఆ రోజు నేను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు సంతకం పెట్టాలి. ఆ తర్వాత ఆ యొక్క సాక్షులు సంతకం పెట్టాలి. సంఘం సాక్ష్యం కనుక వి రైట్ ప్రతిదీ రాస్తాం. భారత రాజ్యాంగం ఉంది అంటాం. దేంట్లో ఉంది? అది ప్రింట్లో ఉంది. రాజ్యాంగం ఖచ్చితంగా ప్రింట్ చేస్తున్నారు. కావాలి రాజ్యాంగం పత్రం. అలాగుండి దేవుడు, నేను దేవుణ్ణి కదా, నేను వాక్ అయిన దేవుణ్ణి కనుక వాక్కు నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఏమైంది? వెలుగు కలమనగానే కలిగిందంటే నేను సృష్టించాను నా వాక్కుతో. నశించిపోతున్న వాళ్ళను నూతన సృష్టిగా నా వాక్కు చేత మారుస్తాను. యేసుప్రభు సమరయ ఊరికి వచ్చి ఏం చేశాడండి కదా? ఏమొచ్చాడు? అమ్మా పొయ్యి, నువ్వు 2 మేకలు తీసుకురాపో, 2 మేకపోతులు తీసుకొని రాపో ఊర్లోకి పోయి కదా, దానికి బొట్లు పెట్టి లేకపోతే దానికి బలిస్తామన్నాడా? అయితే నువ్వు ఈరోజు నుంచి ఉపవాసం ఉండు, ఏమి తినద్దు, నువ్వు దరిద్రంగా బతికావు అని ఏమన్నా అంటే క్రియల మూలంగా కాదు. నాట్ బై వర్క్స్ సాల్వేషన్ లేదు, బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. ఇతడు నా బ్రతుకులో ఇలాగున చెప్పగలుగుతున్నాడంటే ఈయన మెస్సయ్యాని నమ్మిందండి, అంతే. ఆకాశం నుంచేసి ప్రభు మెల్లగా దిగుతుంటే ఈమె బాయి కాడ కూర్చొని చూసి పరలోకం దిగిండినా ఈయన మెస్సయ్య అనుకుందా? నో, బై లిజనింగ్, బై హిజ్ ప్రజెన్స్ దేవుని యొక్క వాక్యము తెలుసుకుంది. సో వాక్కు ద్వారా దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు ఆమెతో, అంతే. దేవుడు మాట్లాడితే వెలుగు కలిగింది, మాట్లాడితే భూమి ఆకాశాలు కలిగినాయి, మాట్లాడితే జంతువులు కలిగినాయి, మాట్లాడితే సూర్యచంద్రులు అన్నీ కూడా ఆయన మాటతో సృష్టించాడు. కానీ ఆయన మాటతో మాత్రమో మనిషి బాగుపడలేదండి. కనుక ఆయన మాటను పంచి ఏం చేశాడంటే ఆ యొక్క స్త్రీకి జీవజలం ఇవ్వాలని కదా. అమ్మా నువ్వు మారాలంటే నేనేం చేస్తున్నాను తెలుసా? నీ పాపపు బ్రతుకు గురించి ఇంకా కొన్ని నెలల తర్వాత నన్ను పట్టుకుంటారు, నన్ను కట్టేస్తారు, నా కాళ్ళు చేతులు పొడి చేస్తారు, నా యొక్క తల ఛిద్రం చేసేస్తారు, నా యొక్క బట్టలు కూడా తీసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి నేను సిలువలో వెల చెల్లిస్తాను. నీ ఊరిలోంచి పోయి 100 దేనారాలు దెమ్మని నేను అడగలేదు. మీ తల్లి తండ్రి ఆస్తి అడగట్లేదు, నేను నీ కానుకలేం అడగట్లేదు, నీ డబ్బేం అడగట్లేదు. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ దట్ నీ హృదయము పశ్చాత్తాపంతో నా వైపు తిరిగితే నీ రక్షణ నూతన సృష్టి కొరకు నేను సిలువలో వెల చెల్లిస్తాను. కనుక నువ్వు ఎవరెవరితో ఎట్లా బతికావో కానీ నా పక్కలో గాయం చేస్తారు. నువ్వు ఎవరెవరితో అబద్ధాలని బతికావో ఈ సమరయలో నా నోరుకు చేదు చెరక పెట్టేస్తా. నువ్వు ఎంత చెడు చూపులతో లోకాన్ని చూసావో, మనుషుల్ని మగళ్ళని చూసావో. నాకు ముళ్ళ కిరీటం పెడతారు, నా కళ్ళు కనపడవు ఇక నాకు ఆ రోజు. బట్ బ్లడ్ నేను కారుస్తాను. కనుక
ఆ రక్తములోంచి నీకు జీవజలపు ఊట ఉంటుంది, నువ్వు మంచిగా బతకచ్చమ్మా అని ఆమె వెళ్ళిపోయింది. ఆమెను యేసు సిలువ వేసినప్పుడు సమరయలోంచి వచ్చి ఉంటుందా, అవును ఈయన నా పాపముల కొరకే శిక్ష వేసి అరుపిస్తున్నాడు, ఈయన నా రక్షకుడు అని ఒప్పుకుంది. అంటే బైబిల్ ఒకటే మాట చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డారా, ఆది యందు వాక్యం ఉండేనంటే వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ యొక్క దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈరోజు వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. మరి ఆ వాక్యం ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. సో బైబిల్ ఈజ్ గాడ్, దీని మొక్కము కానీ దేవుడి వాక్కు అని చెప్తున్నాం. కనుక ఇక్కడ కూర్చున్న అందరి బ్రతుకుల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ దగ్గర వాక్యం ఉంటే దేవుడు ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావా? చాలామంది ఒక పుస్తకంగా తీసుకుంటున్నారండి, దీన్ని తెలుగు బుక్గా తీసుకుంటున్నారు. కానీ ఇది దేవుడు నా యొక్క జీవితంలో, దేవుడు నా దగ్గర ఉన్నట్టుగా అని చెప్పి నెత్తి మీద పట్టుకోవడానికి కాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడి యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి, దేవుడి యొక్క వాక్యము నీ మనస్సుల్లో ఉండాలి, అప్పుడే దేవుడు నీలో ఉంటాను. దేవుడి గురించి ఏం చేస్తున్నాను, చాలామంది మంచిగా ఒక మెడలో చక్క గొలుసు చేసుకొని ఒక గొలుసులో పెట్టుకొని ఒకవేళ సిలువ కూడా చేయించుకున్నాను అనుకో అంటే అయిపోద్దా? ఆ తర్వాత ఇక మెడల్లో దేవుళ్ళు, నెత్తి మీద దేవుళ్ళు, రథాల మీద దేవుళ్ళు, ఆ తర్వాత దేవుళ్ళందరూ నేను అట్లుండే దేవుణ్ణి కాదు, నేను అలాంటి దేవుణ్ణి కాదు, నన్ను మోయనక్కర్లేదు, నన్ను మీరు లాగనక్కర్లేదు, నన్ను రథాల్లో వచ్చారు. మీరు చక్కగా దేవుళ్ళ బొమ్మలు చేసుకొని ఇక్కడ మెళ్ళో. నేను ఎన్నో చోటకి తెలంగాణ పనుల్లోకి వెళ్తే దేవుళ్ళు పచ్చబొట్లు వేయించుకుంటారండి, పచ్చబొట్లు దేహం మీద అంతా, ఆ దేవుడి రూపం మీద దగ్గరగా. అరే ఎంత పచ్చబొట్టేసుకున్న బతుకులో మాత్రము నూతన సృష్టిలో కావు. దేవుడి యొక్క వాక్యము తీయండి, అది ఆ యొక్క సామెతల గ్రంథం తీయండి, దేవుడి యొక్క వాక్యం చెప్తుంది దేవుడు ఎక్కడ ఉండాలి అంటే ఆయన మన యొక్క జీవితాల్లో ఉండాల్సిన ప్లేస్. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. అదేమిటంటే చూడండి, 3వ అధ్యాయం నేను చదువుతాను మంచిగా. సామెతలు 3, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, అంటే దేవుడు ఉపదేశమే ఇక్కడ. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము, హృదయపూర్వకంగా అనుకోవాలి ఆజ్ఞలు అవి ఏవన్నా. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు, ఆ యొక్క సంవత్సరమును శాంతిని నీకు కలుగజేయను, దయను సత్యమును ఎన్నడూ నన్ను విడిచిపోయేకుము, వాటిని కంఠ భూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇది బైబిల్ చెప్తుంది. ఎక్కడ ఉండాలి దేవుడు? మన హృదయములో ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎక్కడుంటాడంటే ఈరోజు టెంపుల్లో ఉంటాడు, దేవుడు గర్భగుడిలో ఉంటాడు, దేవుడు కొండ మీద ఉంటాడు, దేవుడు గుట్ట మీద ఉంటాడు, దేవుడు ఫుట్పాత్ మీద ఉంటాడు, ఫుట్పాత్ పక్కన ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? మన గల్లీలో ఉన్నాడు. మొత్తం ట్రాఫిక్ జామ్, నా బోలేరో పోనే పోదు అసలు. దేవా ఇదేమి దరిద్రం రా నాయన అని చెప్పి రివర్స్ తీస్తే ఇంకొకని తగులుతుంది. కనుక గల్లీలో దేవుడు కదండి, చెట్టు మీద దేవుడు, పుట్టలో దేవుడు, చీకటిది తెలియదు, నెత్తి మీద దేవుణ్ణి పెట్టుకొని గుట్టల మీద. నో దేవుడు వాక్యము, బైబిలే వాక్యము. అది ఎక్కడుండాలి? ఈ బైబిల్లో ప్రింట్ కాదు, నా హృదయంలో ఉండాలి. కనుక దేవుడు అలాగున పిలుస్తున్నప్పుడు మరి ఆ యొక్క సమరే స్త్రీ యేసుప్రభు బొమ్మ పెట్టుకుందా ఇంట్లో తీసుకెళ్ళి, యేసుప్రభు పటము పెట్టుకుందా తీసుకెళ్ళి? కాదండి. అప్పటికి యూదులకు కూడా పెద్ద ఈ తోరా దొరికేది కాదు. కనుక అప్పట్లో కూడా ఈ తనాఖ ఎద్దుతో అది కూడా ఎవడు ఇవ్వడానికి అవి పెట్టుకుందా? కాదండి. యేసు మాటలు తన హృదయంలోకి తీసుకుంది. పాప క్షమాపణ కొరకే ఆయన చిందించిన రక్తములో విశ్వాసం ఉంచి తన హృదయంలో చేర్చుకొని నూతన సృష్టిగా మారిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ఈ యొక్క వాక్యం ప్రకారం ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఆది కాండంలో దేవుడు సృష్టించాడు. దేవుడు ఆ సృష్టికర్త భూమి మీద పాప శాపాల్లో ఉన్నందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆయన నూతన సృష్టిగా. ఆ వాక్యం చదివి ప్రార్థన చేసుకుని దయచేసి నాతోటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఉంది కదా. కాగా ఎవడెన్నో క్రీస్తు యేసునందున్న 2 కొరింథీయులు 5:17, 2 కొరింథీయులు 5:17, 2 కొరింథీయులు 5:17. దానికంటే ముందు నేను కొన్ని మాటలు చదువుతాను. 15 నుంచి, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా అవన్నీ ఎరగము, మేము క్రీస్తుని శరీరరీతిగా ఎరగకుండాను ఇక మీదట ఆయన అలాగూ ఎరగమని చెప్పి 17వ వచనంలో అంటున్నాడు. 5, కాగా ఎవడైనను క్రీస్తునందున నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. గట్టిగా చెప్పండి కొడదామండి. బైబిల్ చెప్తుంది, పాత సమరయ స్త్రీ దేవుడి సృష్టి ఆమె, కానీ వాక్యముతో దేవుడు ఈ ప్రపంచాలను నిర్మించాడు, విశ్వాన్ని నిర్మించాడు, భూమిని నిర్మించాడు వాక్కుతో. వాక్కు పలకమనగా అన్నీ కలుగుతున్నాయి.
దాంట్లో మానవుడు ఉన్న సృష్టించినప్పటికీ సృష్టి అది చెడిపోయి అయినప్పుడు దేవుడు నూతన సృష్టిగా మళ్ళీ యేసుక్రీస్తే తన నోటితో వాక్కు చెప్తున్నప్పుడు ఈ సమరయ స్త్రీని మార్చేస్తే ఆమె ఇప్పుడు ఏమైపోయింది? నూతన సృష్టి. ఇదిగో సమస్తము కొత్తవాయను, పాతవి గతించిపోయినాయి. ఆమె జీవితంలోంచి పాతవన్నీ వెళ్ళిపోయినాయి. సో ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని అనుభవించినప్పుడు ఈ బైబిల్ పట్టుకొని చెప్పండి, ఈ బైబిల్ నిన్ను మార్చిందా? ఈ బైబిల్ నిన్ను కొత్త సృష్టిలోకి తీసుకొచ్చిందా? పాత సృష్టి నువ్వు కదండి, పాత ఆదాములోంచి వచ్చిన సృష్టి మనందరం. అప్పుడు దేవుడు తన వాక్కుతో చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో నూతన సృష్టిగా చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మనం ఏం చేద్దాం? నూతన సృష్టి వాక్కు చేతనే. అందరం తళ్ళు వంచి కళ్ళు మూసుకొని యేసు ప్రభు సన్నిధిలో, ప్రభా ఈరోజు బైబిల్ సండే రోజు బైబిల్ అంటే ఏమిటో పాస్టర్ ద్వారా విన్నాను ప్రభా. బైబిల్ అంటే ఒక పుస్తకము, బైబిల్ అంటే ఒక గ్రంథము, బైబిల్ అంటే ఆ యొక్క హీబ్రూ గ్రీకుల్లో నుంచి మన భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడిన ఒక మత గ్రంథము. నో 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 కాదు. బైబిల్ అంటే దేవుడు అంటే ఎట్లా అంటే వాక్యమే. సో కనుక మనము ఈరోజు ఎవరినైనా బైబిల్ ఇస్తున్నామంటే వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? దేవుడి వాక్కుని ఇస్తున్నాం. దేవుడి వాక్కుని ఇచ్చినప్పుడు ఏమి ఇస్తున్నాం? ఆ యొక్క దేవుణ్ణి ఇస్తున్నాం, వాళ్ళకి దేవుణ్ణి ప్రజెంట్ చేస్తున్నాం. కనుక దీనికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. దీనికి పెద్ద ఒక బొమ్మ చేపించాలంటే, ఒక విగ్రహం చేపించాలంటే, ఒక పూజ చేపించాలంటే, ఒక బలి అర్పించాలంటే, ఒక యజ్ఞం చేయాలంటే, ఒక పండగ చేయాలంటే, ఒక ఆచారాలతో కూడిన ఒకటి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. దేవుడు అంటున్నాడు, నిష్ప్రయోజనము కానీ దేవుడైన నన్ను మీరు మానవులకు వాక్కు ద్వారానే ఇవ్వచ్చు. కనుక ఆ వాక్యమే బైబిల్, కనుక పరిశుద్ధ గ్రంథము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆలోచించు. పాత సృష్టి నువ్వు అప్పుడు దేవుడు తన వాక్కుతో చేసినప్పుడు నీవు, నీ తల్లిదండ్రులు, నీ పూర్వీకులు, నీ తాత, నీ ముత్తాత, నీ ముత్తాతలకు ఎక్కడి నుంచి దేవుడు తన నోటితో పలికినప్పుడే ఈ భూమి మీద సృష్టిని చేస్తే, నూతన సృష్టి మాత్రము యేసుక్రీస్తులో నువ్వు మారుతావు. ఇప్పుడు వాక్యే, అప్పుడు వాక్యే, అప్పుడు బైబిలే, అప్పుడు వాక్యమే, ఇప్పుడే వాక్యం. కనుక నీ వాక్యం పట్ల నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమును నిరవక, అపహాసకులు కూర్చుటక, యెహోవా ధర్మశాస్త్రమందంటే దేవుని వాక్యమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఎందుకంటే అతడు నీటి ఎవరన్నా నాటబడిన వాడై ఉంటాడని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ప్రపంచాన్ని దేవుడు నూతన సృష్టిగా మార్చడానికి ఏం చేస్తున్నాడు? వాక్కు అయిన క్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆయన శరీరధారి అయి నీ కొరకు రక్తము శిలువలో కార్చాడు. ఆ వాక్యం పట్ల విశ్వాసం ఉంచిన వాళ్ళే రక్షణ పొంది నూతన సృష్టి అవుతారు కదా. కాంబోడియాకి ఏం తీసుకెళ్లారు? వాళ్ళు ఏమీ తీసుకెళ్ళారు, ఈ బైబిల్ తీసుకెళ్లారు. కాంబోడియాలో ఒక భయంకరమైన నరహంతకుడు, రేపిస్ట్లను, గ్యాంగ్స్టర్ని ఏమి మార్చింది? దేవుడి వాక్యం మార్చింది. ఎందుకంటే మొదట సృష్టి వాక్కుతోటే సృష్టించిన దేవుడు నూతన సృష్టిగా కూడా వాక్కు చేతనే మారుస్తున్నాడు. ఆ నూతన సృష్టిగా మార్చే వాక్యే యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో 33.5 ఏళ్ల నివాసం చేసి వెళ్ళిపోయాడు. భూమి మీద ఒక ముద్ర వేసి వెళ్ళిపోయాడు. వాడు ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా యేసుక్రీస్తు లేకపోతే వాళ్లకు ఉనికి లేదు, కాలం లేదు, చివరికి రక్షణ కూడా లేదు ఆయన తృణీకరిస్తే. కనుక ఈ వాక్కు అయిన యేసుక్రీస్తు యొక్క బైబిల్ నీ దగ్గర ఉందా? బైబిల్ లేకపోతే దయచేసి నువ్వు ఒక బైబిల్ తీసుకో, బైబిల్ చదువు. దానిలో దేవుడు నీకు ఇచ్చిన ఆ కృప చేతను నూతన సృష్టిగా మార్చబడతావు. పాపి పరిశుద్ధుడు అవుతాడు, దొంగ దాత అవుతాడు, ఒక వేశ్య పతిత మంచి పావనరాలు అవుతుంది, ఒక అబద్ధికుడు సత్యవంతుడు అవుతాడు. అబద్ధికుడు పాత సృష్టి, సత్యవంతుడు కొత్త సృష్టి. నీతిమంతుడు దుర్మార్గుడు పాత సృష్టి, నీతిమంతుడు కొత్త సృష్టి. ఒక భయంకరమైన వ్యభిచార బతికి ఆ యొక్క పాత జీవితము, కొత్త జీవితం పవిత్రంగా బ్రతకడము, దీన్ని కదా ఒక పేద బతుకుతున్నావు నీవు డబ్బు లేకుండా, అది పాత సృష్టి. కొత్త సృష్టి దేవుడు కావలసినవన్నీ ఇచ్చి నీ చేతిలోంచి ఇంకెవరికో ఇవ్వటానికి కూడా నిన్ను దీవిస్తాడు. పాత కొత్త సృష్టి. కనుక పాత సృష్టి, ప్రాచీన సృష్టి వాక్కు చేతనే, నవీన సృష్టి, నూతన సృష్టి క్రీస్తులోనే. ఆ నూతన సృష్టిగా మార్చే ఆ యొక్క గొప్ప భూమి మీద సాధనమే
బైబిల్ వాక్యమే కనుక నువ్వు స్వీకరించు. ఆ బైబిల్ ద్వారా నువ్వు మారు, అనేకులకు బ్లెస్సింగ్గా ఉండు. సమరే స్త్రీ మారి తను పరలోక రాజ్యాన్ని పొందుకుంది. నూతన సృష్టిగా పాత సృష్టి గతించబడుతుంది, పాత సృష్టి తీసివేయబడుతుంది, పాత సృష్టి నాశనం అయిపోతుంది. నీ పక్క శరీరం కూడా ఒక 40 ఏళ్ళు 80 ఏళ్ళు బతికితే నీ పళ్ళు ఊడిపోతాయి, నీ కళ్ళు వీక్ అయిపోతాయి, నీ చర్మం ముడతలు పడిపోద్ది, నీ లివరు, నీ యొక్క హార్ట్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి, చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోతావు. పాత సృష్టి. కానీ నవీన సృష్టి యేసుక్రీస్తులో పునరుత్థానురాలువై ఆ యొక్క పరలోకం నుండి నువ్వు ఒక నూతన శరీరాన్ని ధరించుకొని దేవదూతలు దేవుడు ఎలాగున బ్రతుకుతుంటారో ఆ నూతన సృష్టిలోకి వెళ్ళిపోతావు. మరి దాని కొరకు బైబిల్ ఎంత ఆధారంగా ఉంది కదా. ఈ బైబిల్ సండే రోజు నువ్వు ఒక్క నిర్ణయం తీసుకోవచ్చు. నేను బైబిల్ బాగా చదువుతాను, ఈరోజు నుంచి ధ్యానిస్తాను, బైబిల్ని నేర్చుకుంటాను, నేను ఆయన బైబిల్ ఆజ్ఞలకు లోబడతాను, నేను దీవెన పొంది 100 బైబిల్ వేరులకు ఇస్తాను. అది నీ యొక్క గురై ఉంటే ఈ బైబిల్ సండే రోజు మన చర్చిలో ఎంతో ధన్యత. కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మేము ఈరోజు నాయన బైబిల్ సండే రోజు ఫస్ట్ సర్వీస్లో ప్రభా నీ పాదాల దగ్గర అయ్యా ఈ వాక్యములోని ప్రభా నా తండ్రి మర్మాన్ని ప్రభా మేము ధ్యానించినప్పుడు నిజమే ప్రభా నాయన, మొదట సృష్టి వాక్కు చేతన చేశావు, రెండవ నూతన సృష్టి కూడా వాక్కైన క్రీస్తుని భూమి మీదకి పంపావు నాయన. ఆయన శరీరధారి అయి తన ప్రాణాన్ని రక్తాన్ని శిలువలో ధారపోయడం ద్వారా మా పాపపు యొక్క పాత సృష్టి యొక్క అయ్యా నా తండ్రి భయంకరమైన శాపము తొలగిపోయి మేము నూతన సృష్టిగా మార్చబడ్డాం ప్రభా నాయన. తన శాపపు బ్రతుకుతో అందరూ నీళ్లు నింపుకోవటానికి వచ్చేది కాదు ఆమె, కానీ యేసుక్రీస్తుని నమ్మినాక ఎవరితో కలవలేదో వాళ్ళందరినీ కలిసి వాళ్ళని యేసుక్రీస్తు దగ్గర నడిపించింది ప్రభా. అవును, పాత సృష్టి మేము సిగ్గుతో బతికేది, పాత సృష్టి అవమానంతో, పాత సృష్టి రహస్యమైంది, పాత సృష్టి రోతది ప్రభా నాయన. దానితో మేము నాయన ఈ లోకంలో అరకొర బతుకుతున్నాం. కానీ ఒక్కసారి నూతన సృష్టిగా ఈ బైబిల్ వాక్ చేత మార్చబడితే ధైర్యంగా ప్రభా మేము నాయన సంతోషంగా గౌరవప్రదంగా ఈ లోకంలో ఆశీర్వాదంగా బ్రతుకుతాం. కనుక ఈ వాక్కును ప్రతి ఒక్క హృదయాల్లోకి నాయన తీసుకునేటట్టుగా వారి యొక్క మనసులను తెరిచి వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం చేయండి. నీవు ప్రభా వెండి బంగారాలు ఇత్తడి కర్ర కొయ్య మట్టి రాతి బొమ్మవు కాదు కనుక నాయన, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం కనుక నాయన ఈ రోజు నుంచి బైబిల్ని కూడా ప్రభా వారు బహులోతుగా ధ్యానిస్తూ నీ యొక్క నూతన సృష్టిగా మార్చబడ్డ కృప దయచేయమని, మితబడిన వాక్యాన్ని నారుకట్టి నీరుపోసి నూరంతలు ఫలింపచేయమని, శిలువ రక్తము చేత నాయన ప్రతి బిడ్డకు నూతన సృష్టి మీరు దయచేసి మహిమ తెచ్చుకోమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.